వ్యాప్తంగా ఉన్నటువంటి ఊర్లలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తారు? ఏ ఊరు పెద్ద ఆయన మీద ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది వాంకడి మండల్ తేజీగూడ కొమరంభీం డిస్టిక్. నా పేరు గౌతిరి రామచంద్ర పటేల్. తేజీగూడ నాది. కొమరంభీం డిస్టిక్ మీద అంతేనా? అంతే. ఏంది ఎందుకు వచ్చినావు ఇక్కడికి? మీటింగ్ వచ్చినాం. కేసీఆర్ని చూడడానికి వచ్చినావా లేకపోతే కేసీఆర్ చూసేందుకు. పైసలు ఇస్తున్నారంట నిజమేనా? ఎవరు ఎవరు రూపాయలు ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు అంట. ఎవరు లేదా మా అభిమాన కోసం వస్తున్నాం అంతే. ఎట్లుంది మీ ఊర్లో పరిస్థితులు? ఎట్లుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ ఏం లేదు ఇప్పుడు వరకు. వట్టిగా 420 హామీలు చెప్పి వట్టిగా మాట్లాడు కానీ పని చేసే శాతం కాదు. మనము ఇప్పుడు 2 లక్షల రుణాలు మాఫ్ చేస్తా అన్నారు. ఊర్లకు 10 మంది చేసినారు, 90 మంది అట్లనే ఉన్నది. రుణమాఫీ చేయలేదు అయితే? చేయలే. అంటే ఊర్లో కొంతమందికే చేసుకుర్రా? 10%. 10% ఎవరు అంటే ఎవరికి చేసుకున్నట్టు? ఇవ్వాలన్నా కానీ ఊర్లో 10 మందిగా అయినాయి, 90 మంది అట్లనే ఉన్నాయి. ఇంకా రైతు బంధు లేదు, ఇంకా ముబారక్ షాదీ లేదు, ఏం లేదు. వట్టిగానే ముట్టిగా మాటలు చెప్పుడే కానీ చేసుడు ఏం లేదు. ఆయనతో ఏం కాదు. ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి? ఏం చెప్తారు ఈ సభ నుంచి మీరు? సభ నుంచి ఏం చేస్తాడు మా కేసీఆర్? మేము అడగలేము. అప్పుడు రైతు బంధు ఇచ్చినాడు, ఇంకా కళ్యాణ లక్ష్మి, అది ఇంకా కేసీఆర్ కిట్ అని, ఇంకా ఇవేం రావట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏం లేదు. వట్టిగానే ఈ 2 సంవత్సరాల ఇంకా గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ కూడా లేదు, సర్పంచ్ లేదు, మండలికి ఇవ్వాలి లేదు, గతి లేదు. ముఖ్యమంత్రి అయినాడు వాటిగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు అంతే. దాంట్లో ఏమున్నది? మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది నారంపేట డిస్టిక్ మక్తల్ మండలము. మా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చినాం మేము. ఏంది ఇంత పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసిర్రు? ఏంది అసలు ఏం జరుగుతుంది? చూపించుకోవడానికా లేకపోతే పబ్లిక్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఏం లేదు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది అనుకోసారని మంచి పబ్లిక్ కూడా తెలిసింది ఇన్ని రోజుల నుంచి. ఇదంతా మన తెలంగాణ బిడ్డలు ఆగమైతారేమని ఆలోచన చేసి కాసి మన కేసీఆర్ సార్ ఈ సభ పెట్టడం జరిగింది. పైసలు ఇస్తున్నారు అంటారు సభకు వచ్చేటోళ్ళకి, నిజమేనా? పైసలు ఇస్తున్నారని ఎవరు అంటుండ్రు? మన అధికారంలో ఉన్నా పైసలు ఇచ్చి తీసుకొని పోనీ. పైసలు అభిమానంతో వచ్చినాం మనము. నేను ఇప్పుడు నిన్న 3 గంటలకు నైట్ 3 గంటలకు వెళ్ళిన ఏది మక్తల్ నియోజకవర్గం నుంచి నారాయణపేట డిస్టిక్ మాది. నారాయణపేట డిస్టిక్ బైక్ మీద వచ్చిన నేను. సార్ కోసం వచ్చిన. బండి మీద నుంచి అంత దూరం నుంచి వచ్చిన నేను బైక్ తీసుకొని నైట్లో. ఏంటి ఎందుకు వచ్చినావు? కేసీఆర్ని చూడడానికా లేకపోతే? చూడడానికి కేసీఆర్ని ఈ సభను విజయవంతం చేయడానికి అంత దూరంకి వచ్చినాం మేము. ఈ కాంగ్రెస్ పరిపాలన 16 నెలలు ఎట్లా ఉందనేది పబ్లిక్ చూస్తుర్రు ఆల్రెడీ. మీ ఊర్లలో ఏమంటారు? రచ్చబండల మీద ఏమంటుండ్రు? ఇదివరకు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోలే, ఊర్లలో పనులు లేవు, పాడులు లేవు, అన్ని బిజినెస్ డౌన్ అయినాయి, అన్ని రియల్ ఎస్టేట్ దందాలు పడిపోయినాయి, రైతు బంధు లేదు, రైతు హైదరాబాద్లో అక్కడెక్కడో హైడ్రా వస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కడ? హైదరాబాద్లో హైడ్రా కదా, ఇక్కడ లేదు కదా. ఊర్లలో పోతే కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెరగడానికి ఏదో ప్లాట్లు కానీ ఇంకోటి కానీ భూములు పెరగడానికి కారణం కేసీఆరే కదా. ఇప్పుడు ఎవరు ఏం నడుచుకోవాలని భయపడుతున్నారు. ఈడు ఏడొచ్చి హైడ్రాతో నూకేస్తాడేమని. రేవంత్ రెడ్డి పరిపాలన 2000 పింఛన్ అన్నారు, ఎవరికి రాదు. ఇప్పుడు ఆ 2000 కూడా వస్తున్నాయా లేదా? మరి అది కూడా వస్తలేదు. 2000 రూపాయలు ఇచ్చే టైం ఉంటే నేను రైతు బంధు చేస్తున్నాడు, రైతు బంధు చేసినాడు, మేము రైతు రుణమాఫీ చేస్తున్నాడు, లేదంటే దేనికో దానికి చేస్తున్నాడు. రుణమాఫీ చేసినామని చెప్తున్నారు, అయిందా? ఏమైలేదు, రుణమాఫీ లేదు మాకైతే. పైసలు అన్ని పైసలు ఇచ్చిన రుణమాఫీ చేసిన అయిపోదు. చాలా మంది కూడా అయిపోయిన వాళ్ళకి ఏ ఊర్లో మొత్తం అయిపోయింది ఒకసారి చూపించమని చెప్పు. ఎంత పర్సెంట్ అయి ఉండొచ్చు ఒకే ఊరు తీసుకుంటే? ఏమైలేదు అసలు 10% కూడా చక్కగా వేయలేదు. ఏమంటే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు పైసల్ని దాన్ని ఎలక్షన్ టైంలో సార్ ఇడిచేటప్పుడు తెలుసు సార్కి ఏ టైంలో అవసరం పడుతుంది రైతులకు అనేది. ఆ టైంలో ఇడిచేటప్పుడు ఎలక్షన్ సెంటిమెంట్తోనే రైతులకు పైసలు వేస్తున్నాడు కదా, దాన్ని ఆపేసారు ఎలక్షన్ కమిషన్తో. ఇప్పుడు అవే పైసలు మనకు మొన్న రుచిండు. అంత పైసలు ఏం లేవు. రేవంత్ రెడ్డి చూడడానికి అంతే. అసలు నడిపేనికి రాష్ట్రం తేడా ఏమన్నా ఉందా అప్పటికి ఇప్పటికి? 10 ఏళ్ళ పరిపాలన. కరెంట్ వస్తుందా మీ ఇండ్లలో? ఇప్పుడు కరెంట్ ఏం లేదు, పైపోయి వస్తుంది, కాలిపోతున్నాయి, ట్రాక్టర్లు మేము మోసుకపోతున్నారు, ఎడ్ల బండి తీసుకొని పోతున్నారు. అప్పటిలాగా లేదు. ఇప్పుడు ఏముంది? అప్పుడు చెరువులో చేపలు ఉంటుండే, చెరువులో నీళ్ళు ఉంటే 2 పంటలు పండించుకుంటుండ్రి, చెరువులు ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పరిపాలన ఏముండదు. 16 నెలలు పరిపాలించారు. 10 ఏళ్ళు ఎక్కడ, 16 నెలలు ఎక్కడ? ఈ ఊర్లలో పోడితే బాగా బల్పు శాసనలు బాగా చేస్తారు కాంగ్రెస్ నాయకులు. 10 ఏళ్ళు మేము కూడా ఉంటే ఎవరు నీడబెట్టాలి, ఎవరిని ఎట్లా మాట్లాడి మరిగెత్తున మాట్లాడి తోలిచ్చినాము. మీ ఆడవాళ్ళకి తులం బంగారం ఇస్తా అని చెప్పి లేదు, తులం లేదు, ఇనుము లేదు, యాతోలం వస్తుంది. రైతు బంధు గతి లేదు, రైతు రుణమాఫీ గతి లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు. ఇవన్నీ లేనిదే వాడు ఎక్కడి నుంచి చేస్తాడు? ఏం చేస్తాడు?
కేసీఆర్ మస్తు తప్పు చేసిపోయినాడు. ఏం కోసం చూడు ఎంత డెవలప్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. ఎన్ని మెడికల్ కాలేజ్ 33 జిల్లాలు ఏమున్నాయి మనవి. మిత్తులు కట్టడానికి పైసలు లేవంట కదా గవర్నమెంట్ దగ్గర. వాళ్ళు దొబ్బుకునికి తీసుకొస్తారు మిత్రులుగా దొబ్బుకునికి వెళ్ళావు ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు ఎట్లా మళ్ళీ మనము వచ్చేది మళ్ళీ సర్కారే ఎన్ని దొబ్బేసుకుంటే అంత ఆరాముంటాం. మళ్ళీ ఇప్పుడు 10-20 ఏళ్ళు కూడా రాడు. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ఎన్నికలు. ఇప్పుడు ఏముంటుంది అంటే ఎప్పుడు దొబ్బేసారు. వాళ్ళ దాంట్లో గుమ్మలాట అయింది. వాళ్ళ దాంట్లో గుమ్మలాట అయిపోయింది. ఏమిటికైంది రేవంత్ రెడ్డి తొక్కాలన్నీ మస్తు మంది పొంగులేటి శ్రీనివాస్ వాళ్ళు 7 మంది ఉంటారు. వాళ్ళదే అంతా నడిచేదంతా రేవంత్ రెడ్డి చేతులు. ఎక్కడ ఏ జిల్లాకి స్పాన్స్ ఇస్తున్నాడు, ఏ ఊర్లో నడుస్తుంది. ఊర్లో పోతే ఇప్పుడు దండయాత్ర, చెప్పుల దండయాత్ర ఉండదు. ఈ సభ తర్వాత ఎట్లుంటుంది తెలంగాణలో రాజకీయాలు? నువ్వు కూడా చూస్తున్నావా తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే. ఈ సభ దేనికోసం పెట్టిండు? ఇప్పుడు 16 నెలలు బలగం ఇంత ఉందని చూపించుకోవడానికా లేకపోతే రాజకీయాలు ఏమైనా మారు? రాజకీయాలు కాదు, నా తెలంగాణ ప్రజలు ఆగమైతురు. ఈ 16 నెలల కాంగ్రెస్ పారిపోయి దుర్మార్గులు ఇట్లా చేయడం వల్లనే ఊర్లలో పూడతా మంది ఏం చేసారు. 1,500,000 హైదరాబాద్లో తెలివితోనే ఓట్లు వేసారు. ఊర్లలో పడతారు లేదు. చిన్నమ్మ పెద్దమ్మ అనేటోళ్ళకి కోటరకి ఒక జేబులో కోటర పెట్టేళ్ళకి కథం ఓటేసారు. ఏముంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం లేదు, బూడిది కూడా లేదు. 2 ఏళ్ళు కూడా కాలేదు. ఎందుకు ఇట్లాంటి వ్యతిరేకత? అంటే ఎప్పుడైనా మంత్రి చేసిన ఆయన మంత్రి పదవి చేసిండా, ఇంకోటి చేసిన ఏం లేదు. సంచులు మోసిండు బేకైతే. ఇప్పుడు వాళ్ళకి 10 ఏళ్ళు టైం ఇచ్చారు, వీళ్ళకి 2 ఏళ్ళు కూడా టైం ఇవ్వలేదు. నువ్వు 2 ఏళ్ళు 5 ఏళ్ళని ఉండాలి కానీ 5 ఏళ్ళు ఉండాలని అసలు మేము పొమ్మంటలేము. ఉండు, చేసే పని ప్రజలు కరెక్ట్ చేయి. నేను ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు నిన్ను ఏదో టైంపాస్కి ఎన్నుకొని పక్క దూపాలని కాదు. మీది మక్తల ఏదో ఊరన్నా? మాది నారాయణపేట డిస్టిక్ మక్తల్ మండలం. మా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఎట్లుంది నారాయణపేటలో? ఎట్లుంది ఏమంటారు? నారాయణపేటలో ఏముంది గట్లే ఉంది. అక్కడ పర్ణికర్ రేట్లు ఏమన్నా పెరిగినా? భూముల రేట్లు ఏమి అన్నీ దిగిపోయినాయి ఆల్రెడీ. మళ్ళీ సార్ వస్తేనే లేవాలి అవి. ఏమనుకుంటారు మీ పబ్లిక్? ఏమంటారు ఈసారి మళ్ళా టీఆర్ఎస్ని గెలిపిద్దామంటారా, కాంగ్రెస్కే ఓట్లు వేస్తామంటారు? ఏమంటారు? ఈడు కాంగ్రెస్ కూడా వచ్చి నెత్తి మీద మన్ను పోసుకపోయి వచ్చిన కాదు మొత్తం నీళ్లు రాకపో అవి రాకపోయి కరెంట్ లేదు ఇది లేదు అది లేదు. రైతు బంధు కరెక్ట్ రేపు జూన్లో పడాలి పైసలు మనకి. జూన్లో రేపు కేసరి ఇదే నెలలో వేస్తున్నాయి. వచ్చే నెల విత్తనాలు తెచ్చుకుంటారని. జూన్లో మనం వర్షాలు చాలా ఇటువి మేలే వేస్తున్నాయి పైసలు. ఏం చెప్తావు చివరికి? ఏం చెప్తావు సభ గురించి? ఏం చెప్తావు సభ గురించి? అంటే ఇంకా చాలా మంది ఏం మాట్లాడుతుండొచ్చు? కేసీఆర్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏం రేవంత్ నేను తింటాడు. రేవంత్ని ఎట్లా నడ్డిరు వల్ల అట్లా ఇరుస్తాడు. సభ పెట్టింది చిట్టనికి కాదు, దీపమానికి కాదు. ఈ సభతోనే చూడండి మీరు ఎంత మార్పు వస్తుందో తెలంగాణ ప్రజలలో. ఇప్పటికే సస్తురు కొట్లాడుకొని ఆగమాగం అయిపోతున్నారు. ఓకే, ఇంకా ఇంకా ఏం చెప్తారు సభ గురించి? నేనేమంటున్నా అంటే చాలామంది క్వార్టర్ ఇస్తున్నారంట, బిర్యానీ ఇస్తున్నారంట, డబ్బులు ఇస్తున్నారంట సభకు రావడానికి. చాలామంది మాట్లాడుతున్నారు. ఏం బిర్యానీ లేదు, ఏం లేదు. నేనైతే బిర్యానీ లేదు, 1 రూపాయి లేదు. అందరు అభిమానంతోనే వస్తుర్రు. ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణని కాంగ్రెస్ చేతికిస్తే అది కుక్కలు చింపిన విస్తరాకు అవుతుంది. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులు ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతులు ఉంటే ఎంత భద్రంగా ఉంటుందని ఆనాడే చెప్పింది కేసీఆర్. ఇంటలేరు మంది. ఈయనక మార్పు కోరుకున్నారు. ఎట్లా నడుస్తుంది మార్పు? జబర్దస్త్ నడుస్తుంది. ఇంకేం కావాలి సార్? కరెక్ట్గా జై తెలంగాణ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ నుంచి వచ్చారు? ఏ ఊరు? ఆసిఫాబాద్ జిల్లానా? దేనికి వచ్చారు? మీటింగ్కి. కేసీఆర్ని చూడడానికి వచ్చిర్రా? దేనికి? కేసీఆర్కి చూసుడే మళ్ళీ కేసీఆర్ని గెలిపించుడే. పైసలు ఇచ్చిర్రు అంటారు కదా, నిజమేనా? ఎవరు పైసలు ఇవ్వాలి? 1000 రూపాయలు ఇవ్వాలి, పైసా ఇవ్వాలి. బిర్యానీ ఇచ్చిరంట కదా? బిర్యానీ లేదు, ఏం లేదు. మా షాయి తాగేసినాం మేము మీటింగ్కి. పైసలు బిర్యానీ ఏమి ఇవ్వాలి. అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఇందాక వేరే వాళ్ళని చెప్తాం మేము, అబద్ధం చెప్పాం. ఎట్లుంది ఆసిఫాబాద్లో పరిస్థితి? ఏమున్నది? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఇల్లు ఇస్తాన్నారు, ఇల్లు లేదు. సన్న బియ్యం అన్నాడు, దొడ్డు బియ్యం సన్నం చేసి ఇచ్చినాడు. బియ్యం మొత్తం రాష్ట్రం మొత్తం ఇస్తుంది కదా? అంతానే దుబ్బా వండుకొని తిన్నాం. సన్న బియ్యం లేదు. ఇప్పుడు సిలిండర్ ఇస్తుర్రా 500 ఎక్కడ? 950 తీసుకుంటారు మొన్న నుంచి. ఇంకా 1 పైసా అత్తలేదు అకౌంట్లో. అంటే ఏం లేదు. రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. రుణమాఫీ కాలేదు, రూపాయల చారణ కాలేదు. రైతు బంధు ఎట్లాంటివి అయితే పడడం లేదు. అప్పటి నుంచి చూయలేదు. ఈ తులం బంగారం ఏదో అన్నారు కదా, వస్తుంది? బంగారం ఏమనికి ఇవ్వాలి? పైసలు ఇవ్వాలి, అయితే బంగారం ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు? 2000 పింఛన్ వస్తుందా నార్మల్గా మీ ఊళ్ళలో? వస్తున్నది 2000 అంతే. 4000 చేస్తామని 2000 డబల్ చేయలేదు. సారి 2000 ఇస్తుండే, అదే 2000 నడుస్తున్నది. పెంచినా ఇక్కడ పెంచలే. ఏంది ఇంత పెద్ద ఎత్తున హడావిడి ఉంది? ఏంది ఇక్కడ సభ ప్రాంగణం మొత్తం? ఎందుకు ఇంత అంగరంగ వైభవం ఉంది? ఇంత అంగరంగ అంటే
మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రైతు బంధు ఇచ్చి అంతా ఇచ్చి రైతులు మనం మంచిగా అయినాం. మళ్ళీ ఖరాబ్ అవుతున్నది. అయితే మళ్ళీ కేసీఆర్ని గెలిపించాలి అని ఇంత సభ వచ్చింది అంతే. ఇప్పుడు మీ ఊర్లలో రచ్చబండల దగ్గర కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు మీరు? ఆ పార్టీ బాగుంది, ఈ పార్టీ బాగుంది అని మాట్లాడతారు కదా, ఏం డిస్కషన్స్ ఏమొస్తాయి? కేసీఆర్ వస్తేనే మనం రైతులం బాధపడతాం. ఎందుకంటే బాధపడతామంటే మనకు బాగుపడతారా? బాగుపడతాం అంటే పైసలు ఇస్తాడు రైతు బంధు, ఇత్తనం కొనుక్కుంటాం, అది పెట్టుబడిగా అవుతుంది. ఎరువులు కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఎరువులు రావట్లేదు. వస్తున్నాయి, అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు. ఇప్పుడు ఇస్తలేడు. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు నాతో పాటు. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు, కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనే దానిపై తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎట్లాంటి అటాక్ చేయబోతున్నారు అధికార పార్టీ మీద? మీరు భలే ఉన్నారు. కేసీఆర్ గారు సాయంత్రం ఏం మాట్లాడబోతారు అనేది మేము ఎట్లా చెప్తాం? కేసీఆర్ గారు చెప్పాలి, ప్రజలందరూ వినాలి. అధికార పార్టీని కార్నర్ చేసే ప్రయత్నాలు ఉంటాయా ఈ స్టేజ్ మీద? ఏముంటే చూద్దాం, సాయంత్రం కేసీఆర్ గారి మాటలనే విందాం. ఏంటి ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా చేయడానికి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా మీరేం చెప్తారు? ఇది మా రజతోత్సవ సభ. పార్టీ ఆవిర్భావించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఒక పండుగ వాతావరణంలో ఈ సభ జరుగుతుంది. మాకు అడిషనల్ కలిసి వచ్చేది ఏంటంటే ప్రజా వ్యతిరేకత కూడా ఈ ప్రభుత్వం బాగా మూటగట్టుకుంది. ఇచ్చిన హామీలు 100 రోజుల్లో నెరవేరుస్తామని చాలా ఆలస్యం చేయడం, ఇప్పటికి సంవత్సరంన్నర గడిచిపోవడం, కాస్త కోపం మీద ఉన్నారు. ఈ సభకి ప్రజలు కూడా చాలామంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పార్టీగా మారి 3 ఏళ్ళు మాత్రమే అయింది. రజతోత్సవ సభ ఎట్లా చేస్తారు? 25 వసంతాలు ఎట్లా పూర్తి చేసుకుంది? టీఆర్ఎస్ పార్టీనా అసలు మీది బీఆర్ఎస్ అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎవడా ప్రశ్న వేసినాడు? కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ సంబంధించిన. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది? కాంగ్రెస్ ఐ అనేది ఎప్పుడు పుట్టింది? 1971 ప్రాంతంలో పుట్టింది. మరి మాది స్వతంత్రం తెచ్చిన పార్టీ, మాది 136 సంవత్సరాల పార్టీ అని ఎట్లా అంటారండి? కాంగ్రెస్ పార్టీ 68లో, 68 ముందు ఏం పార్టీ, ఏం గుర్తుండే? కాడేట్ల గుర్తుండే. 68 71 వరకు ఏం గుర్తుండే? ఆవుదూడ గుర్తుండే. 71లో ఏం పార్టీ అయింది? కాంగ్రెస్ ఐ అయింది. ఏం గుర్తు వచ్చింది? చేతి గుర్తు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళకి అర్థం ఉందా? అసలు నైతికత ఉందా వాళ్ళు మాట్లాడడానికి? మాది జాతీయ పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ, 136 సంవత్సరాల చరిత్రను ఎట్లా అంటారండి? మా పార్టీ అప్పుడు కారు గుర్తే, ఇప్పుడు కారు గుర్తే, అప్పుడు గులాబీ రంగే, ఇప్పుడు గులాబీ రంగే, అప్పుడు కేసీఆర్ అధ్యక్షుడు, ఇప్పుడు కేసీఆర్ అధ్యక్షుడు. కనుక కాంగ్రెస్ వాళ్ళకి నైతికత లేదు. తెలంగాణ అనే పదం తీసేసింది పార్టీలో, అంటే తెలంగాణ అనే పదం లేకుండా చేసిర్రు. తెలంగాణకు ఉన్న పేగుబంధం దిగిపోయింది అని చెప్పి చెప్తున్నారు. భారత రాష్ట్ర సమితి, భారతదేశ జాతీయ పార్టీ కదా ఇప్పుడు మీది కూడా. అంటే తెలంగాణను అభివృద్ధి చేసుకోవద్దా? తెలంగాణ ఇలా కేంద్రంలో బీజేపీ ఉంది, రూపాయి ఇస్తున్నారా? ఎన్ని నిధులు ఇస్తున్నాం కేంద్రానికి? అభివృద్ధి జరగడాలే. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే జాతీయ రాజకీయాల్లో మన పార్టీ ఉండాలి, బలమైన పార్టీ. మనం చాలా వనరులను సమకూర్చుకున్నాం. 65,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లకి మన యొక్క బడ్జెట్ పెరిగింది. ఇంకా పెరగాలి, ఇంకా విస్తృతి పెంచాలి. సభ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది. అందుకనే ఖచ్చితంగా మన సేవలు దేశవ్యాప్తంగా కావాలి. ఈ సభ తర్వాత తెలంగాణలో ఎట్లాంటి రాజకీయ పరిణామాలు మార్పు చెందుతాయి? ఎట్లా ఉంటాయి రాజకీయాలు? మా పాత్ర మేము నిర్వర్తిస్తాం. బీఆర్ఎస్ అనేది అధికారంలోకి వచ్చి తీరుతుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు బ్రహ్మాండంగా కోరుకుంటున్నారు. మేము ఓడించి తప్పు చేశామని ప్రజలు రియలైజ్ అవుతున్నారు. అందుకనే తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. అందుకని ఇంత భారీ స్పందన ప్రజల్లో ఉంది. ఈ స్పందన మీరు సాయంత్రం చూస్తారు. సాయంత్రం మీరు టెలికాస్ట్ చేయండి. ఈ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా మీరు తీసుకొని మీరు ప్రసారాలు చేయండి. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలి. పార్టీ నుంచి ఏమైనా లీకులు ఉన్నాయా? కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనే దాని మీద? లేదు, అలాంటి లీకులు ఏం లేవు. ఎక్కడి నుంచి వచ్చిరా? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ పాలకవీడు మండలం జాన్పాడ్ దర్గా గ్రామం నుంచి వచ్చాం. ఎందుకు కేసీఆర్ సభకు ఎందుకు వచ్చారు? రీజన్ ఏంది? కేసీఆర్ని చూడడానికా లేకపోతే ఏంటి అసలు? ఈ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, 16 నెలల నుంచి బాపు గారి దర్శనం కోసం
మళ్ళీ బాబు గారు ఇచ్చే సందేశాలు సూచనలు విలువైన తన మాటల్ని శ్రద్ధతో విని ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తగా తూచా తప్పకుండా పాటిద్దామని ఎంతో ఆశతో ఆతృతతో ఇక్కడికి వచ్చాం. ఏంటి పైసలు బిర్యానీలు మందు ఇలాంటి డిస్ట్రిబ్యూట్ చేసి పబ్లిక్ని తీసుకొని వస్తున్నారని చెప్పి అంటారు. ఉందా అట్లాంటి పరిస్థితి? అది పూర్తిగా అవాస్తవం అండి. ఖచ్చితంగా నిజమైన కార్యకర్తలు వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని బైకు దొరికితే బైకు, ఆటో దొరికితే ఆటో, కారు దొరికితే కారు, బస్సు దొరికితే బస్సు, ఎవరి సొంతంగా వాళ్ళ సొంత ఖర్చులతోటి బాపు గారి మీద ప్రేమతో అభిమానంతో స్వచ్ఛందంగా వస్తున్నారు తప్ప ఇలాంటి బిర్యానీ పొట్లాలకి బీర్ ప్యాకెట్లకి ఎటువంటికి ఇక్కడ స్థానం లేదు. అలాంటి పూర్తిగా వాస్తవం. రైతు రుణమాఫీ చేసినామని చెప్పి అధికార పార్టీ చెప్తోంది, ఒకవైపు చేయలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్షన్. అసలు ఎట్లా ఉంది గ్రౌండ్లో మీ ఊర్లలో రచ్చబండల దగ్గర కావచ్చు, ఏం మాట్లాడుకుంటారు ప్రభుత్వం గురించి? ఈరోజు రైతులు మొత్తం ఒకటే మాట. ఊర్లో 100 మంది రైతులకి రుణమాఫీ రైతు రుణాలు తీసుకొని ఉంటే అందులో పూర్తిగా 10 మంది నుంచి 15 మంది వరకే రుణమాఫీలు అయినాయి. అంటే 75% ఇంకా రుణమాఫీ కావాల్సిన రైతులు చాలామంది ఉన్నారు. ఈ మాటల గాడి అంకెల గాడిలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. రైతు రుణమాఫీ అనేది పూర్తిగా అవాస్తవం. ప్రతి ఊర్లో రైతు రుణమాఫీ కానులు 100లో ఉన్నారు. పెన్షన్ కూడా పెంచుతా అని చెప్పారు, 4,000 ఇస్తా అని చెప్పారు. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీ ఊళ్ళో? పెంచిర్రా? పొరపాటున పింఛన్ పెంచలేదు కాదు కదా, ఉన్న పింఛన్లే చక్కకొచ్చే పరిస్థితి లేదు. ఒక నెల వస్తే ఒక నెల రావట్లేదు. ముసలి వాళ్ళు వాళ్ళ టాబ్లెట్లకి రోజువారీ ఖర్చులకి తిండి తిప్పలేక అల్లాడుతున్నారు పేద ప్రజలు మొత్తం ముసలి వాళ్ళు. పింఛన్లే ఒక నెల వస్తే ఒక నెల ఆపేస్తున్నారు. భూముల రేట్లు డౌన్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ లేదని చెప్తున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా అండి. హైదరాబాద్ నగర శివారు చూసుకుంటే మనం మొత్తం ఈ హైడ్రా పేరుతో ఉన్న ఇల్లులు మొత్తం కూల్చేసి బఫర్ జోన్ అని లెఫ్ట్ కెనాల్ అని చెప్పేసి మొత్తం బఫర్ జోన్లో ఇల్లు ఉన్నాయని చెప్పేసి ఉన్న ఇల్లు కొత్త ఇల్లు ఇవ్వకపోగా ఉన్న ఇల్లునే కూల్చి ఈరోజు హైదరాబాద్లో మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులు రూపాయి పోగేసుకుని ఒక ఫ్లాట్ కొందామంటే కొనే పరిస్థితి లేదు. ఇక్కడ 20 ఏళ్ల కింద ఏ చెరువు ఉందంటారో ఏ కాలువ ఉందంటారో అని ఎక్కడ ఆక్యుపై చేసి దీన్ని కబ్జా చేస్తారని భయపడి ఎవరు కూడా అక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి కానీ ఒక ఫ్లాట్ కొనడానికి కానీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎట్లుంటుంది తెలంగాణలో పరిస్థితి? ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే క్లీన్ స్విప్ 90 నుంచి 95 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కొట్టబోద్ది 100%. 2 ఏళ్ళు కూడా కాలే కదా అధికార పార్టీ కాంగ్రెస్ వచ్చి, ఎందుకు ఇంత వ్యతిరేకంగా ఉందని చెప్పి ఎందుకు చెప్తున్నారు మీరు? అమలు కాని హామీలు కనీసం 5 ఏళ్ళు కూడా పాలించలే కదా. అమలు కాని హామీలు ఇచ్చి చేతగాని హామీలు ప్రజలకి మభ్యపెట్టి వాటితోటి ముందైతే గద్దెనెక్కుదాం, తర్వాత వాళ్ళు అడుగుతారా మనం ఇస్తామా అన్న కోణంలో ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి చూసుకుంటే మన రాష్ట్ర ఆదాయం చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన పథకాలకి మనకు ఉన్న ఆదాయానికి ఎక్కడా సరిపొందం లేకపోవడం వల్ల ఆ సంక్షేమ పథకాలు అనేవి రావు, అవి ఇవ్వలేరు. అది అసంభవం. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళని ఉరికిచ్చే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. కేసీఆర్ ఏం మాట్లాడతాడు అనే దాని మీదనే అందరూ ఎదురు చూస్తున్నారు. ఏం మాటలు మాట్లాడుతుండొచ్చు? ఎట్లాంటి రేవంత్ పై విమర్శలు చేస్తాడా, లేకపోతే కార్నర్ చేసే ప్రయత్నాలు ఉంటాయి? ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఈ 25 వసంతాల్లో పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డది, ఎన్ని ఒడిదుడుకులు తట్టుకొని ఈరోజు 25 వసంతాలు చేపట్టుకొని 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అని అప్పుడు గతంలో జరిగిన యుద్ధాలు చేసిన త్యాగాలు వీళ్ళ ఫలితాలు మొత్తాన్ని ఒక్కొక్కడిగా గుర్తు చేస్తూ మన ఓటమి గల కారణాలు మళ్ళీ తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మనం ప్రభుత్వంపై ఏ విధంగా వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతను మనం తిప్పికొట్టాలి, ప్రభుత్వం చేస్తున్న దొంగ హామీలను ప్రజల్లో ఎలా తీసుకెళ్లాలి అనే దాని మీద ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక సైనికుల్లా మా గురుగారు బాపు గారు సూచనలు సలహాలు ఇస్తారని ఆయన మాట కోసం వేదికలతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరన్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మక్తల్ కాన్స్టిట్యున్సీ నారాయణపేట జిల్లా. ఎందుకు వచ్చారు సభకి? ఎందుకు రావాల్సి వచ్చింది అసలు? ఇంకా కేసీఆర్ గారి అభిమానం అంతే. ఆయన అంటే మాకు చిన్నప్పటి నుండి బాగా అభిమానం, అందుకని వచ్చినాం. సొంత ఖర్చులతోనే వచ్చినాం. మాకు డబ్బులు ఇవ్వలేదు. మేము ఒక 5 మందిని జమ అయ్యి వచ్చేసినాం. ఇట్లా దేని బండ్ల మీదనా కార్లో వచ్చారా? కార్లోనే వచ్చినాం. ఎట్లుంది నారాయణపేటలో పరిస్థితి? ఎట్లుంది ఇప్పుడైతే పరిస్థితి బాగాలేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగానే నడిచింది, మంచి డెవలప్మెంట్ కూడా అయింది. ఇప్పుడే ఇంకా కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఇబ్బంది ఉంది. రుణమాఫీ చేసిరా? రుణమాఫీ అందరికైతే కాలేదు, ఏదో కొందరికి అయింది. అది మాకైతే కానీ కాలేదు. కొందరు ఎవరు? అయిన వాళ్ళు ఎవరు? అయిన వాళ్ళు అంటే ఇంకా తక్కువ ఉన్నోళ్ళు, లోన్ తక్కువ ఉన్న వాళ్ళకి అయింది. అంతకంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయిందా? 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి కొందరికి అయింది. అది కూడా అందరికి కాలేదు. 2 లక్షల లోపల కొందరికి అయింది, అందరికి కాలేదు. ఇప్పుడు పైసలు బిర్యానీలు మందు ఇచ్చి పబ్లిక్ని తీసుకొస్తున్నారని చెప్పి అంటారు, నిజమేనా? ఎక్కడ ఇక్కడికి అటువంటిది ఏం లేదు. స్వచ్ఛందంగానే వస్తారు. స్వచ్ఛందంగా వచ్చాము, పైసలు పెట్టి వచ్చాము. ఇక ఇడు మా ఫ్రెండ్ వీని కారు ప్రత్యేకంగా డీజిల్ పోసుకుని వచ్చాము. అభిమానం అంతే.
ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే ఎందుకు కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత? వ్యతిరేకత అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కరెక్ట్ లేవన్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు కరెక్ట్ లేవు వాళ్ళది. అటువంటి అప్పుడు ఇంకా వాళ్ళ వ్యతిరేక రాకపోతే ఏమొస్తుంది? అటువంటి ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏది లేదు. కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్? కరెంట్ ఎక్కడిది? ఒక్కసారి నైట్ పూట ఉంటే తెలిసి, ఎండాకాలం మరీ దారుణంగా ఉంది అది. ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అని చెప్తున్నాడు. 200 యూనిట్లు లోపు వస్తే అదే అంటున్నా, ఫ్రీ కరెంటు ఎప్పుడు ఇస్తుండో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇస్తుండే అనేది ఎప్పుడు అసలు ఉండడమే లేదు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో దానికైతే క్లారిటీ లేదు. అటువంటి అప్పుడు ఏం చేయాలనుకున్నా అందుకనే కదా నమ్మకం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మకం లేదు. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు పాలించారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయింది. మాకు కొంత టైం ఇవ్వాలి కదా అంటున్నాను నేను. టైం ఇచ్చారు కదా, ఇంతకంటే ఇంకేం టైం కావాలి చెప్పండి? ఇప్పుడు 16-17 నెలలు నడుస్తుంది, ఇంతకంటే టైం ఇంకేం కావాలి? ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ గారు 1 సంవత్సరం వరకు వాళ్ళ గురించి కూడా మాట్లాడలేదు. ఇంకా ఆయన పైన విమర్శలు చేశారు కానీ ఆయన అప్పటి వరకు వాళ్ళకి టైం ఇద్దామని చెప్పి అప్పటి వరకు ఏం అనలేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు అనుకుంటారు నాకు తెలిసి కేసీఆర్ మాటలు. స్టార్ట్ చేస్తారని ఇంత దూరం వచ్చినాము మేము. 350 కిలోమీటర్లు ప్రత్యేకంగా ఛార్జీలు పెట్టుకొని వచ్చినాము. కేసీఆర్ ఏం మాట్లాడతాడు చూద్దాం ఇందామని. ఇంకా ఏదో ఇప్పటి నుంచి ఇంకా ఉంటుంది వాళ్ళకి ఆట అని అనుకుంటున్నాం మేము. అది ప్రజలు మారాలి. ఎందుకంటే ప్రజలు కూడా మారుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే నమ్మించి ఓట్లేసిన కాంగ్రెస్కి. ఎందుకంటే కాంగ్రెస్కి పోయింది సార్. నేను వేయలేదన్నా. నేను ఎందుకంటే బీఆర్ఎస్ మాది పక్క బీఆర్ఎస్. మాది బీఆర్ఎస్ పక్క. ఎనీ టైం బీఆర్ఎస్. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్. మీ ఎమ్మెల్యే ఎవరు? మాకు చిట్టం రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కదా? లే బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. శ్రీహరి కాంగ్రెస్ నుంచి. మాకు బీఆర్ఎస్ఏ రామ్మోహన్ రెడ్డి. ఎందుకంటే మేము కూడా మార్పు రావాలని అనుకున్నారు. మార్పు చేసినాడు. అంత దారుణం చేసినాడు. ఏమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్. అట్లా రుణమాఫీ చేసిరా? చేయలేదన్న. మాకైతే 4 మాకు రుణమాఫీ లేదు. 6 హామీల్లో ఒక్క హామీ కరెక్ట్ లేదు. దాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఇస్తున్నాడుగా. ఎక్కడిది కరెంటు? మహిళలకు ఫ్రీ బస్ వస్తుంది. ఫ్రీ బస్ వస్తుంది. ఒక్కసారి బస్సులు ఎక్కండి, మీకు తెలుస్తుంది. మీరు బస్సులు ఎక్కండి ఒకసారి. మీరు మీడియా తీసుకుపోయి ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మేము మహబూబ్ నగర్ నుండి వస్తుంటే 2 ఆడపిల్లలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అటువంటి దారుణ పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్ వల్ల. ఎవరికి అవసరం అది? కొట్టియడం అంటే ఒక ఫ్రీ బస్ పెట్టి మందిని కొట్టిస్తావు నువ్వు. అటువంటిది అవసరం లేదు. నువ్వు ఎందుకు అంటే నువ్వు అందరికి పెట్టు. నువ్వు అంత ఆలోచన ఉంటే మగవాళ్ళకు కూడా ఏదో ఇంత 10 రూపాయలు తక్కువ చేయి ఛార్జీ. అందరికి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఆడపిల్లలు బస్సులు ఎక్కేయాలి, మేము వేరే దారి చూసుకోవాలి. అటువంటి పరిస్థితి గవర్నమెంట్ లాసే కదా. ఇద్దరికి హెల్ప్ చేస్తే ఇద్దరు మంచిగా నడుస్తుంటారు. ఫ్రీ బస్ ఒకటి 200 యూనిట్లలో కరెంటు ఫ్రీ ఇస్తున్నామని చెప్తున్నారు. కరెంట్ అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో వాళ్ళకే తెలియదు. అది అసలు వాళ్ళకే తెలియదు. ఇంకా అటువంటిప్పుడు మనకు వస్తుందని గ్యారెంటీ ఏముంది? ఏం మాట్లాడుకుంటారు మీ ఊర్లల్లో రచ్చబండల దగ్గర కూర్చున్నప్పుడు? ప్రజలు ఏమంటారు? అసలు ఏమనుకుంటున్నారు? మనం తప్పి మోసపోయినాం, కాంగ్రెస్ కొట్టేసినాం, ఇంకోసారి తప్పు పోరాదు. మనం కూడా ఇక్కడ మీడియా సైడ్ కానీ మీటింగ్లో కానీ మనం కూడా పోయి ఏం చేయాలి? ప్రజలకి మనం తప్పు చేసినాము, ఈసారి తప్పు చేసినాము, ఇంకొకసారి తప్పు చేయకూడదు, చేయరాదనే కదా అంత సభ నుంచి ఇక్కడికి వస్తున్నాం మేము. ఎందుకంటే మేము వచ్చింది ఎందుకు వచ్చాము? ప్రజలకు తెలియలే. ఎక్కడి నుంచి వచ్చినాము? కర్ణాటక మాది బార్డర్. నారాయణపేట జిల్లా అంటే కర్ణాటక మాది. కర్ణాటక మాది చివరు. ఎందుకు వచ్చాము? ఇక్కడ ప్రజలకు తెలియాలి, మనం తెలుసుకోవాలి. మన ఊర్లో ఇంకోటి చెప్పారు మాకు, కర్ణాటక వాళ్ళు కాంగ్రెస్ తెచ్చుకొని మేము మోసపోయినాము, మీరు కూడా మోసపోకుండా ఎందుకంటే వీళ్ళ హామీలకు మోసపోయింది అంతే తప్పే వేరేదేం లేదా. వాళ్ళ హామీలకు మోసపోయినారు. 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళ తర్వాత ఎన్నికలు వస్తాయి. ఇప్పట్లో ఎన్నికలు లేవు. మరి ఎట్లా ఉంటుంది? ఏంది ఎన్నికలు? ఈసారి వస్తే దద్దరిల్లాలి. కొట్టుడే టీఆర్ఎస్కి అంతే. అతను వెళ్ళిపోతాడు. అతను సాల్ ఎందుకంటే మాకు సంతోషం మస్తు చేసినాడు. సాల్ అయిపోయింది. నేనే ముఖ్యమంత్రి అన్నాడు కానీ ప్రజలు మోసం చేస్తున్నాడు, అన్ని మోసం చేస్తున్నాడు. ఇప్పటికే చాలా మోసపోయినారు. ఇంకోసారి మోసపోరు. ఎందుకు మోసపోరు? ఇప్పుడు చాలా దెబ్బతింటున్నారు. ఇంకోసారి 10 ఏళ్ళకి అవకాశం ఇస్తారా? పక్కా అవకాశం ఇయ్యరు. ఎందుకంటే అతను ఏమో చెప్పలేని ప్రజలే మోసం చేస్తున్నాడు. ఇంకోటి ప్రజలకు అది చూపెడతా అని మళ్ళీ ఎందుకంటే అతని గెలవంగానే డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ తెచ్చుకొని 10 తారీఖు 2 లక్షలు రుణమాఫీ వేసానే. డిసెంబర్ మళ్ళీ 2025 డిసెంబర్ సంవత్సరంన్నర 2 లక్షల రుణమాఫీ. ఈ రోజుకి నా బ్యాంకులో రుణమాఫీ అయ్యలేదు. రైతు బంధు సగం పడలేవు. 2 ఎకరాల మీద ఉంటే ఏమో 2 లక్షల పైన ఉంటే రుణమాఫీ అని అంటాడు. రేషన్ కార్డులో తల్లిదండ్రులు ఉంటే నాయనని ఎక్కడ చేయలే. మా నాయనని చంపుకున్నలా నాయన నాది ఉన్నది. నాయన పేరు మీద నా పేరు భూమి. ఇద్దరికి తండ్రికి కొడుకున్నందుకే రేషన్ కార్డు ఉన్నందుకే రుణమాఫీ పడలేదు. మళ్ళీ కనుక్కున్న తండ్రిని చంపాలా ఈయన ఇచ్చే దుడ్లకి. అవతల భూముల రేట్లు ఏమైనా పెరిగినాయి మీ ఊర్లలో? బీవత్సంగా పడిపోయినాయి. ఖాళీ 10 లక్షలు కూడా అడిగారు. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 50 లక్షలు, 40 లక్షలు, 35 లక్షలకి ఎకరం భూమి నేనే అమ్మిన. నా సొంత భూమి 35 లక్షలు
కొల్లూరు చీమర భూమి ఎంత 10 లక్షలే 15 లక్షలకు అడుగుతలేరు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందండి. ఈయన వచ్చినప్పటి నుండి రియల్ ఎస్టేట్కి మొత్తం పడిపోయింది. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో 2022లో 35 లక్షలు కమ్మిన 39 గుంటలు కొల్లూరు సీమర భూమి నాదే సొంతం. ఈరోజు 10 లక్షలకు అడగరు. అదే భూమి మా నాయన వాళ్ళది, మా చిన్న వాళ్ళు అమ్ముతున్నారు. 10 లక్షలకు అడగరు. కేసీఆర్ ఉన్నప్పుడు అంత ఉండే డిమాండ్. ఇప్పుడు ఏం పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయినాయి, ప్లాట్ల దందలు పడిపోయినాయి, భూములో పడిపోయినాయి, అన్నీ పడిపోయినాయి. భూముల రేట్లు పడిపోయినా ముఖ్యమంత్రి కారణం అంటారా? ఇక మన కేసీఆర్ ఇది రేవంత్ రెడ్డే కారణం. మన కాంగ్రెస్ వచ్చే పడిపోయాయి. అదే కేసీఆర్ అన్నప్పుడు పడలేదు కదా. భూముల రేట్లు ఎప్పుడు అట్లనే ఉండవు కదా, జంపింగ్లు ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. రైతు బంధు నుండి భూములకు డిమాండ్ కేసీఆర్ గారు తెచ్చింది అదే. రైతు బంధు కరెక్ట్ వేయడం వల్లనే భూములకు డిమాండ్ పెరిగిపోయింది. ఏడ ఉన్న గుంటకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు రైతు బంధు కరెక్ట్ టైంకి వస్తలేదు. అది ఆయన ఎప్పుడు వేస్తాడో ఎప్పుడు లేదో తెలియదు. ఇప్పుడు 4 ఎకరాల పైన ఇప్పటి వరకు బడ్జెట్ పెట్టినాం, అది పెట్టినామని ఇప్పటి వరకు రూపాయి లేదండి. ఇప్పుడు నా పైన 4 ఎకరాల చిల్లర ఉంది, రూపాయి పడలేదు. మరి చెప్తున్నావు ఇంకోటి సార్ ఏంటంటే సార్ చెప్పిన కంప చెట్లు మొలిస్తే లేదు, నీకు గుట్టలు ఉంటే లేదు, నీకు కౌలు రైతులు ఓలా ఇస్తాను. మేము ఎందుకంటే అప్పుడు అవన్నీ ఏం అడగలేదు. ఖాళీ ప్లేస్లకి, గుట్టలకి, చెట్లకి, అడవులకి రైతు బంధు ఇవ్వమంటారా మీరు? అవును సార్, మళ్ళీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎందుకంటే నీళ్ళు లేవు సార్ మాకు. ఒక నిమిషం మాకే నీళ్ళు లేవు. నీళ్ళు లేనప్పుడు చెట్లు మలిచిపోయినాయి. కంపల్సరీ చెట్లు మలిచినవి. ఇప్పుడు అన్ని 5-6 ఏళ్ళ నీళ్ళు చెట్లు మలిచిపోయినాయి. ఎందుకంటే మాకు వనరు లేవు, అక్కడ కాలువలు లేవు కాబట్టి మలిచిపోయినాయి. అట్లా వేసినాము. మాకు అప్పుడు ఎందుకంటే కేసీఆర్ ఉన్నాయి కాబట్టి మాకు కంటిన్యూ పైసలు పడుతున్నాయి, కంప చెట్లు పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి. ఇప్పుడు ఇతను ఏం చేసినా చెప్పిన వచ్చి అన్ని తీసుకొచ్చి ఇది లేదు అది లేదు, నేను మళ్ళీ కౌలు రైతులకు దుడ్లు ఇస్తా అన్నాడు. నేను కౌలు వేసుకున్నా మళ్ళీ భూమిని నా సొంత కౌలు రైతులకు ఎట్లుంది పరిస్థితి సార్. నేను వేసుకుంటున్నా. కౌలు చేస్తున్నావా? కౌలు వేసుకున్నా. 10 ఎకరాల భూమిని 5-6 ఎకరాల భూమిని కౌలు చేస్తున్నా. ₹1 లేదు. అసలు నాకే లేదు, కౌలుకి ఏడుస్తున్నాడు. నా సొంత భూమికే లేదు, కౌలు ఏడుస్తున్నాడు. అతని నమ్మేస్తాడు అంతే. ప్రజలంతా మోసం చేస్తున్నాడు. ఇప్పటికే మోసపోయినాం కాబట్టి మళ్ళీ మోసం చేస్తున్నాడు. ఇంకా మోసం చేసుకుంటూనే పోతాడు. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎట్లుంటుంది పరిస్థితి తెలంగాణ? టఫ్ ఉంటుంది. కంపల్సరీ కారే విజయం. ఇంకోటి సార్ మేము చెప్తాం, ప్రజలకు చెప్తాం, మా ఊరు లోపల పోయి చెప్తాము, ఈసారి మోసపోయి మీరు మోసపోకురి మోసలేదు. మీ ముందు నుంచి చేపిస్తాం మా పనిని. బీఆర్ఎస్ నీ ముందు తీసుకొస్తాం మేమే. కేసీఆర్ కూడా జనంకి తెలవాలనే ఈ సంవత్సరంన్నర లోపల ఆరాము ఇంట్లో ఉన్నాడు. వదిలేసి మీకు అర్థం కావాలన్నా? జనంకి ఆల్రెడీ పిట్టా చెప్పిండు కాంగ్రెస్ కేసే మోసపోతాం, కరెంట్ కావాలన్నాడు. కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలి. నమ్ముంటే మనం గొంతులు కోస్తాడు. మోసపోకండి, గోసపోతాము. మనం మోసపోతే గోసపోతామని ఎన్నోసార్లు చెప్పినాడు కానీ మనం వినలేదు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు రామ్ అవుతుంది, రైతు బీమా జై బీమా అవుతుంది. కాంగ్రెస్ వస్తే మాత్రం మీరు అల్లకొల్లం అవుతారని చెప్పి కరెక్ట్ ఎగ్జాక్ట్ సార్ చెప్పినట్లయింది. అదే కొరం 15 నెలలు ఇంట్లో కూర్చున్నాడు. ఈ పొద్దు బయటకు వస్తున్నాడు. ఎక్కడ జనం అంతా చుట్టుకున్నది. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ ఊర్లో ఎట్లుంది పరిస్థితి? రచ్చబండ దగ్గర నలుగురు జమ అయిపోయినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఊళ్ళో మామూలు లెక్క కూడా సొంత పార్టీ వాళ్ళు కూడా ఇదే ఇట్లనే అంటారు. మామూలు లెక్కజారు అసలు. ఇప్పుడు అదే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి మా ఊరికి ఒక 10-15. లేని వాళ్ళకి ఇవ్వాలి కదా, ఉన్న వాళ్ళకి వాళ్ళే పంచుకుంటారు. పంచుకుంటే ఎంతవరకు సమంజసం అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు లేని వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే అదొకటి ఒక పేరు ఉంటుంది. పలానా ప్రభుత్వంలో మాకు ఒక ఇల్లు వచ్చిందిరా అనేది ఒక నమ్మకం ఉంటుంది. అటువంటిది కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటే ఎట్లా కరెక్ట్ కాదు కదా. అది ఎట్లాంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది కేసీఆర్ స్టేజ్ మీద? ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు చూస్తున్నారు ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, అంతే. నెరవేర్చాలి కంపల్సరీ. నెరవేర్చకపోతే గద్దె దిగాల్సిందే, దింపుతాం కూడా. దాని టైం వస్తుంది, కంపల్సరీ దిగిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? ఇక్కడ కొంచెం ముందుకు కూర్చున్నారా? ఏంది ఏం చూద్దామని వచ్చారు? కేసీఆర్నా సభనా? ఆయన ఏం మాట్లాడతాడో విందామని వచ్చారు. కేసీఆర్ ఏం మాట్లాడతాడో విందామని అభిమానం. కేసీఆర్ అంటే అభిమానం. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేలచెరువు మండలం, హుజూర్నగర్, రామాపురం. ఎట్లుంది మీ ప్రాంతంలో పరిస్థితులు ఎట్లున్నాయి? అంటే ఏం మాట్లాడుకుంటారు ఇట్లా నలుగురు కూర్చున్నప్పుడు? అధికార పార్టీ గురించి మాట్లాడుతారా, కేసీఆర్ గురించి మాట్లాడుతారా? అధికార పార్టీ గురించి మా కాడే మాట్లాడలేదని, మోసం చేశారని తెలిసి అందరికీ తెలిసింది. మా కాడే మళ్ళీ కేసీఆర్ రావాలని గట్టిగా. ఏం మోసం చేశారు? హామీలు ఏం నెరవేర్చలేదు. హామీలు ఏం చేశారండి? పింఛన్లు ఇవ్వలేదుగా. 4,000 చేస్తామన్నారు కదా, పింఛన్ పెంచుతా. చేయలేదుగా. రుణమాఫీ అయిందా? రుణమాఫీ ఒకరికైంది, ఒకరికి కాదు. ఇప్పుడు అయిన వాళ్ళు ఎవరు ఇంతకీ? అంటే కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ? నాకైతే కాదు. కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైనా ఏమో కానీ మాకైతే కాదు పథకాలు. ఎవరికి? ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే పోతున్నాయి పథకాలు కూడా. బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చేది అయితే ఏం లేదు. మొత్తం 420 హామీలు ఇచ్చి జనాలు మోసం చేశారు. ఇప్పటికైతే ఏం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బాగా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మళ్ళీ కేసీఆర్ రావాలని చూస్తారు జనం మొత్తం. ఈ సభ కూడా దానికోసమే. కేసీఆర్ ఏం చెప్తారు, ఏంది పరిస్థితి ఎట్లా నడుస్తుంది, రెండేళ్లకే బోర్ కొట్టిండా మీకు రేవంత్ రెడ్డి? నడుస్తున్నాయి నా పరిస్థితి. ఒక నెల చాలన్నా గవర్నమెంట్ చెప్పడానికి, పరిస్థితులు జరగడానికి నెల చాలన్నా, సరిపోతాయి ఏదో ఒకటి. వాళ్ళు 10 ఏళ్ళు పాలించారు కదా, వీళ్ళకి ఒక 5 ఏళ్ళన్న టైం ఇవ్వాలి కదా. 2 ఏళ్ళు మిస్ అయినందుకు కాదన్న, మాకు 2 ఏళ్ళు కేసీఆర్ లేనందుకు బాధపడుతున్నాం. రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు వచ్చి బాధ కాదు, కేసీఆర్ లేక బాధపడుతున్నాం. 2 ఏళ్ళు 10 ఏళ్ళు అనుభవించి 2 ఏళ్ళు లేక బాధపడుతున్నాం కేసీఆర్ లేక. ఆ కేసీఆర్ కోసం మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినాం. మారుమూల ప్రాంతం మాది, ఆంధ్ర బోర్డర్ మాది, రామాపురం గ్రామం. రామాపురం ఓకే, కోదాడ దాటిన తర్వాత రాంపురం. ఆంధ్ర బోర్డర్ నుంచి నిన్న వచ్చినాం అన్న కేసీఆర్ కోసం. అంటే మాకు అంత ఉంది, కేసీఆర్ని అంత మిస్ అవుతున్నాం అని మేము కేసీఆర్ కోసం వచ్చినాం అనమాట. రేవంత్ రెడ్డి మీద కోపంతో వచ్చిర్రా, ఈయన మీద ప్రేమతో వచ్చిర్రా? అభిమానంతో వచ్చినాం. ఆయన మీద మాకు కోపం ఏం లేదు, ఆయనతోటి మాకు అవసరం కూడా లేదు. మాకు సీఎం కాదు ఆయన ఏది కాదు, మాకు ఏదున్నా మాకు ఈయన కేసీఆర్. ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ రావట్లేదు, మీకు ఫ్రీ కరెంట్ రావట్లేదా? రావట్లేదు. 200 కరెంట్ యూనిట్లు ఇవ్వాలి, ఎవరికి అవసరం కూడా లేదు. ప్లస్ ఫ్రీ బస్ పెట్టిండు, ఎవరికి అవసరం లేదు. మహిళలు కొట్టుకుంటారు. పింఛన్ అన్నాడు, పింఛన్ ఇవ్వలేదు. తులం బంగారం అన్నాడు, ఇవ్వలేదు. వాళ్ళన్న ఆయన ఫారెన్ పోతే వాళ్ళని వచ్చి స్టేజ్ ఎక్కుతుండు తిరుపతి రెడ్డి, అవి వాళ్ళకి నడుతున్నాయి, మాకైతే ఏమి నడవట్లేదు. వేస్ట్. ఎట్లా ఉంది ఊళ్ళో? ఇదే నా పరిస్థితి ఆయన చెప్పినట్టు. మొత్తం ఊళ్ళో పరిస్థితి కాదన్న, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి మొత్తం ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పరిస్థితి అంతా ఇదే. కాంగ్రెస్ వాళ్ళే అంటారు ఎందుకు వేసిన ఓట్ల, మా చెప్తూ మేము కొట్టుకోవాలని వాళ్ళే చెప్తారు. ఎక్కడ చూడట్లేదు మనం, ఎన్ని చూడట్లేదు మనం. అది పరిస్థితి. రుణమాఫీ చేసినామని చెప్తున్నాడు, ఫ్రీ బస్ అంటున్నాడు, 200 యూనిట్ల కరెంట్ అంటున్నాడు, సిలిండర్ 500కి ఇవన్నీ రావట్లేదు. ఎక్కడికైనా పోదాం 100% రుణమాఫీ జరిగిందంటే మేము కూడా వస్తాం కాంగ్రెస్లోకి, మేము కూడా జాయిన్ అవుతాం ఎక్కడైనా సరే. 2024 జనవరిలో సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పటికీ 1.5 సంవత్సరం అవుతున్నాయి. ఎందుకు పెట్టలేకపోతుండు? మా పరిపాలన, మా గ్రామాలలో మాకు పరిపాలన ఎవరు ఇవ్వాలి? నీ సీటుకి అయితే నువ్వు పెట్టుకున్నావు, నీ ఎలక్షన్ వచ్చింది నువ్వు కూర్చున్నావు. మరి మా గ్రామ పంచాయతీలో మా పరిస్థితులు ఏంది? మాకు సేవ చేసేది ఎవరు? సర్పంచే. కానీ ఇంతవరకు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? నీకు ఆ ధైర్యం లేదు. నువ్వేమో హామీలు అమలు చేయలేదు గ్రామ స్థాయిలో. నువ్వు ఎక్కడ అమలు చేసినావు? మీడియాకి, ప్రెస్కి అమలు చేసినావు, ఎక్కడా గ్రామ స్థాయిలో అమలు చేయలేదు. దానికాడ నువ్వు ఏదో మాయ మాటలు చెప్పుకుంటూ ఎట్లుంటుంది ఊళ్ళో పరిస్థితి? ఎట్లుంటుంది? 100% మళ్ళీ గులాబీ జెండా 100% స్థానిక సంస్థలలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏ ధైర్యంతో ఎట్లా సర్పంచ్లు ఇట్లా గెలుస్తారు బీఆర్ఎస్ నుంచి? ఒక్క 1.5%, 1.2% రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఓట్ చేరు. మిగతాది యాజ్ టు యాజ్ ఎక్కడైనా ఇప్పుడు ఓవరాల్ ఇంకా డబల్ ఉంది. ఇప్పుడు అప్పుడు ఎందుకు మిస్ అయినా కేసీఆర్ అని తలపట్టుకున్న వాళ్ళు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. గ్రామ స్థాయిలో, స్థానిక సంస్థలలో కేసీఆర్ గులాబీ జెండా ఎగరేయడానికి 100% సిద్ధంగా ఉన్నారు, యువత నుంచి ముసలోళ్ళ వరకు. ఎక్కడ పింక్ వేవ్ స్టార్ట్ అయ్యిందన్న ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలలో, అలా డౌటే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కాదు. అది ఎన్నికలు వస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎట్లుంటుంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఖచ్చితంగా లేవటమే. 80 సీట్లు, 80 నుంచి 100 సీట్లు ఈజీగా వస్తాయి, నో డౌట్ అందులో. అది ఎందుకు అంటే కొంతమంది సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి లేకపోతే 100 కోట్లు బీఆర్ఎస్ ఖర్చు పెట్టి ఇట్లా మాట్లాడిస్తుందని చెప్తున్నారు. ఎవరు కూడా పోస్టులు కానీ స్టోరీలు కానీ పెట్టడన్నా, అంత అధ్వానంగా అయితే ఓర్లేరు ఈ రోజుల్లో. ఖచ్చితంగా అభిమానం ఉంటేనే ఎవరైనా పోస్ట్ పెడతారు, ఎవరైనా ఏదైనా చేస్తారు. ఈ అభిమానం ఇదన్న అభిమానం, ఇట్లుంటుంది. ఇక అధికారం లేకుండా కూడా ఇంత పెద్ద సభకి ఇంతమంది ఇంట్లో ఎట్ల బండ్లు కట్టుకొని వస్తారు చూడన్న, అది మరి అభిమానం. మన వాడికి ఇచ్చిన డబ్బులు, మన మ్యాచ్ అయితే తింటాయి, అట్లాంటి పరిస్థితి ఉంది అన్న. డబ్బులు ఇచ్చే అభిమానం అయితే ఎవరు కొనలేరన్న, ఖచ్చితంగా అలా డౌటే లేదు. ఈ వేవ్ ఎప్పుడు కూడా రాలేదు, గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి కనపడలేదు. ఇట్లాంటి పరిస్థితులు రావడానికి రేవంత్ రెడ్డి ఫెయిల్యూరా, కాంగ్రెస్ ఫెయిల్యూరా? రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్, కాంగ్రెస్ ఫెయిల్యూర్ రెండు నడుతాయి. అందులో కేసీఆర్ మిస్ అవుతున్నాం, అందుకని ఇదంతా ప్రపంచం అంతా మళ్ళీ కేసీఆర్ కావాలని ప్రపంచం అంతా. ఒక ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డే కాదు, మొత్తం చీఫ్ మినిస్టర్లే అలా. అది మొత్తం చీఫ్ మినిస్టర్లే వాళ్ళంతా. అది వాళ్ళ కాడ కోఆర్డినేషన్ లేదు. అది వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని వస్తారు. ఇంకా ప్రజలకి ఏమి ఇస్తారు? వాళ్ళలో వాళ్ళే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మినిస్టర్లు ఉండరు. కోమటిరెడ్డి హెలికాప్టర్ వేసిపోతే తుంగమరెడ్డి కలపడుతుండు, తుంగమరెడ్డి వేసిపోతే కోమటిరెడ్డి. హెలికాప్టర్ కాడ కలపడతారన్న. ఇన్ని జరుగుతున్నాయి మరి. అది ఇంతవరకు ఏం లేదు. ఊర్లలో ఇప్పుడు ఏజ్డ్ పీపుల్, ముసలి కూర్చుంటారు చూసినారు రచ్చబండ దగ్గర, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం చెప్తున్నారు అసలు వాళ్ళు కనుక రేవంత్ రెడ్డి పక్కన ఉంటే చెప్తాను కొడతారు, వాళ్ళే కొడతారు. అది రూపాయలు పింఛన్ 2000 తీసుకువెళ్ళు, 2000 4000 10 ఇంతలు పెంచిండు. ఇలా కేసీఆర్ ఇచ్చిన 2000 కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అది
భూముల రేట్లు ఏమైనా పెరిగినాయా మీ ఊర్లలో? మొత్తం తగ్గుతున్నాయి పూర్తిగా. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతున్నావు. వాల్యూస్ పడిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాదే తీసుకుందాం. హైదరాబాద్ మన హైడ్రా వచ్చేసి రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది పూర్తిగా. సో అదే ఎఫెక్ట్ మన రూరల్లో పడ్డది, అర్బన్లో పడ్డది. సో ఇప్పుడు మన సపోజ్ మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సపోజ్ ల్యాండ్ 1 ఎకర్ వచ్చేసి 30 lakhs ఉంది. ఇవాళ హైడ్రా అని 30 లక్షలు ఉంది. ఇవాళ ఆ రియల్ ఎస్టేట్ అనేది డ్రాప్ డౌన్ వలన అది రూరల్ మెయిన్ పూర్తి ఎఫెక్ట్ పడి ఇవాళ 30 lakhs ఉన్న ల్యాండ్ కూడా 15 lakhs 12 lakhs వచ్చింది. ఇవాళ దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లస్ వాటర్ మనకున్నా కూడా అవి యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. గవర్నమెంట్ ఓవరాల్గా 100% ఫెయిల్యూర్ అయింది. సో దానివల్ల పూర్తిగా డ్రాప్ డౌన్ అయిపోయింది. 3 ఏళ్ళు ఉంది కదా, టైం ఇచ్చి చూడవచ్చు కదా, అప్పుడే 2 ఏళ్ళకి ఎట్లా డిసైడ్ చేద్దాం మనం? 2 ఏళ్ళ కంటే బ్రదర్ అన్నం ఉడికిందో లేదని చెప్పడానికి మనం అందులో ఉన్న మొత్తం గింజలు పట్టుకోవడం అవసరం లేదు. ఒక కిత్తు పట్టుకుంటే చాలు దాని వాల్యూ ఏందో తెలిసిద్ది, అది ఉడికిద్దా లేదా. సో ఇది కూడా అంతే. గవర్నమెంట్ అనేది నాకు 27 years, నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, ఏ గవర్నమెంట్కి కూడా ఇంత షార్ట్ టైంలో ఇంత ఆపోజిషన్ అనేది రాలేదు. నియర్లీ 16 months అవుతుంది. 16 monthsలో ఇంత అపోజిషన్ వచ్చింది. యాజ్ ఏ స్టూడెంట్గా నేను చెప్తున్నా, మొత్తం ఐటీ రిసోర్సెసే కానీ ఐటీ ఇండస్ట్రీస్ కానీ మొత్తం వచ్చిన హైదరాబాద్కి ఏదైతే మన గవర్నమెంట్లో కేటీఆర్ ఏదైతే ఐటీ మినిస్టర్గా ఉండి తెచ్చాడో అవన్నీ బ్యాక్ పోతున్నాయి. ఎందుకని గవర్నమెంట్ కంప్లీట్గా ఏమన్నా టేక్ ఆఫ్ చేయలేకపోతుంది. సో దానివల్ల అన్ని రిసోర్స్ మళ్ళీ వేరే అదర్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నాయి. సోషల్ మీడియాలో కాంగ్రెస్కి నెగిటివ్గా వార్తలు చూసి చెప్తున్నారా? రియాలిటీగా గ్రౌండ్లో ఇదే పరిస్థితుందా? రియాలిటీగా మీరు చూసుకోండి, ఎక్కడ చూసుకోండి. మనం ఎక్కడ వచ్చి ఎక్కడ చెప్పడం కాదు. మీరు ఎక్కడ పోండి, ఓవరాల్ స్టేట్కి పోండి, ఎక్కడైనా అడగండి, ఇదే ఉంది. సేమ్ ఇయే క్వశ్చన్స్ వస్తాయి, ఇయే ఆన్సర్స్ వస్తాయి. ఫ్యాన్ కానీ ఇది కానీ కాదు, ఓవరాల్గా స్టేట్ వైజ్గా ఇట్లా ఉంది. సో అది పొజిషన్. సీట్ ఒకటే మారింది, రేవంత్ రెడ్డి ఒక్కటే మారింది. యాజ్ పర్ సిస్టమ్ అంతా అదేగా. మరి కేసీఆర్ చేసిన పనులు ఎందుకు చేయలేకపోతుండు? కాళేశ్వరం నీళ్ళు ఎందుకు వెళ్ళిపోయింది? కరెంట్ ఎందుకు వెళ్ళిపోతుండు? ఖరాబ్ అయింది అంటారు కదా. ఎక్కడ ఖరాబ్ అయింది? ఇప్పుడు ఎక్కడ కొట్టకపోయినాయి? వరదలు వచ్చినాయి. కాళేశ్వరం కొట్టకపోయిందా? నీళ్లు నింపలేదు కానీ ఇంకా అన్ని వదిలిపెట్టిండు నీళ్ళు. ఏనంటమే రేవంత్ రెడ్డి అంటమే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని. ఎక్కడా లేదు. బ్రహ్మాండమైన ప్రాజెక్టు. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ఏం తక్కువ చేసిన కేసీఆర్? ఎన్నికల టైంలో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో రేవంత్ కోటేసిర్రా, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని ఓటేసిర్రా? నాకు అర్థం కాదు. అత్యాశకి అదొక అత్యాశ అంతే. అత్యాశతో మీద కొద్దిగా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు 1,00,000 అన్నాడు. ఆయన తొలి బంగారు కష్టపడి ఓట్లేసిరంట. 12,000 కూడా సపోజ్ ఇప్పుడు ఎవరికైనా మ్యారేజ్ అయితే కేసీఆర్ ఇచ్చిన 1,16,000కే కూడా గతి లేదు. ఆయన తులం బంగారం అన్నాడు. తులం బంగారం కాదు కదా, కేసీఆర్ ఇచ్చిన 1,16,000 కూడా గతి లేదు. మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఓవరాల్గా ఇదే సిచ్యువేషన్. ఎక్కడికి పోయినా, ఏ ఆఫీస్కి పోయినా లంచాలు మొత్తం అదే నడుస్తుంది. ఏ ఫైల్ మీద, చిన్న ఫైల్ నుంచి పెద్ద ఫైల్ దాకా మొత్తం లంచాలైనా మనకు వర్క్స్ అయితే అనేది హోప్ లేదు. ఓవరాల్గా గవర్నమెంట్ అనేది 100% ఫెయిల్యూర్. ఇంకో 10 ఏళ్ళు ఉంటా అంటారు కదా, మరి సీఎం ఉంటా అంటుండు కదా. ఆయన ఉంటేనంటే జనం యాక్సెప్ట్ చేయాలిగా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే. ఆయన ఉంటా అంటాడు. ఏదో ఇంటర్వ్యూలు చూసిన నేను కూడా 10 ఏళ్ళు కుర్చీ నాదే అని అంటున్నాడు కదండి. ఈసారి ఎమ్మెల్యేకి గెలమను. ఎమ్మెల్యేగా కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో గెలవనండి. ఆయనకి 5 సంవత్సరాలు సీట్ గ్యారంటీ లేదు. రేపు ఇంకొక ఆయన అంటుండో, కోమారెడ్డికి అంటారు, పొంగులేటికి అంటుండో, ఉత్తమకుమారెడ్డి, వాళ్ళ కలపడతారు. మరి ఈయనకే గ్యారంటీ లేదు. ఇంకా 10 సంవత్సరాలు ఎక్కడ ఉంటాడండి? కూడా మాట్లాడుతుంటే ఏందన్నా పెద్ద మనిషి ఏం చెప్తావు? ఏంది పరిస్థితి? ఒక్కసారి చూడాలనేది చూసిండు పబ్లిక్. అయ్యో ఊక రోడ్ల పడి తిరిగి నీకు ఇజ్జెత్తా అంటే ఆశపడి ఎత్తే మోసపోయింది. ఆశపడ్డావు దేనికి? ఆశపడ్డా 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, చేయలేదా? చేసిండు. ఎవరు చేసిండు, కొందరు చేయలేదు. 1,000 కోట్లు ఇచ్చినాము రుణమాఫీ చేసినాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, ఏది లేదు. తొప్పడు. ఏదేం చెప్తావు? ఆశపడి వేసినాం. పెన్షన్ అన్న సరిగ్గా ఇస్తురా? లేదు, ఇక అదే పింఛను కేసీఆర్ ఇచ్చిన పింఛనే ఇస్తాను. ఎక్కువ ఇస్తానని కేసీఆర్ గుర్తు చేసుకుంటారు అందరు. కేసీఆర్
ఇప్పుడు ఆయన సామాన్యుడు, ఆయనకి ఏ కండవ లేదు. అసలు మా ఊరు కాదు, మా పల్లె కాదు, ఆయన ఏ ఊరు అని కూడా మేము అలా మీరు మాతో మాట్లాడితే నేను వచ్చింది. మీరు ఏ ఊరు? ఇక్కడేనా? ఓకే, స్థానికుళ్ళు. లోకలే మాది దామేరే. ఎందుకంటే మోసపోయి వేసిళ్ళు, ఇక రాడు. మళ్ళీ ఇంకా ఎన్నేళ్ళు దూరం పెడతారు? అయిపోయింది టికెట్ కథ, కుర్చీ పోతే కుర్చీ రాదు. రాదు 10 ఏళ్ళు ఉంటా అంటుండు కదా సీఎం. ఏదో అంటాడు, ఇప్పుడు కుర్చీ మీద కూకున్నాడు కదా, ఈతో 2 సంవత్సరాలు నేనే చెప్తా ఉంటానని. ఇక రాదు. ఎక్కడ తప్పు చేసిర్రు ప్రజలు ఎన్నికల టైంలో? ఎందుకు ఆశపడ్డారా? ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు తిరుగుతా అంటే అయ్యో ఒక్కసారి చూస్తామని చూసిన, కానీ వీడు మొదలుగా వసుకుంటూ వస్తాడు. రేవంత్ రెడ్డిని చూసి ఓటేలేదంటారా? లేలే, రేవంత్ రెడ్డి వాళ్ళని చూసి చేస్తే ఈయనను కూకుంటే పెడితే ఈయన కింది మొదలకి వస్తాడు. రేవంత్ రెడ్డి సీఎం అంటే ఏమైపోవు. వాళ్ళ ముఖం, కాంగ్రెస్ ముఖం చూసి, సోనియా గాంధీ ముఖం చూసి చేస్తే ఈయన కుర్చీ మీద కూకొని జనానికి ముడ్లు కొత్తాడు, ఎర్రు కొత్తాడు, చెట్టుకు మీద పోయి అలా కిందనే కొత్తాడు. ఏం చెప్తావు? ఏం మాట్లాడతాడంటే కేసీఆర్ ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడలే, ప్రజల కొరకు మాట్లాడతాడు, ప్రజల కొరకు మాట్లాడతాడు. దాన్ని అన్ని కులాలకు చేసిండు. ఇప్పుడు రైతు బంధు, రుణమాఫీ, తులం బంగారం, పెన్షన్ ఏది లేదు. అడిగితే కేసు. సామాన్యుల మీద కూడా కేసులు పెడతారా? మాట్లాడితే కేసు. పేరు ముఖ్యమంత్రి పేరు తెలియకపోయినా పెడతారు. ఇక పేరు పెట్టుకున్నారు, అయిపోయింది. జోలి వస్తున్నారు ఆయన సపరేట్. ఇక వాడికి ఈత 2-3 సంవత్సరాల పవర్ ఉన్నది, ఎందుకు సపరేక. మనం ఇప్పటిదాకా అన్ని మాట్లాడినావు కదలే. అదే చెప్పేది, భయం ఏంది. కానీ ఇప్పుడు ఎందుకు చేతనాన్ని ఏం చేయలే, ఏం చెప్తావు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏం చేస్తావు? ఎవరు కొట్టేస్తావు? మళ్ళా కారే బంపారు వస్తుంది. ఇక పైసలు ఇవ్వకుండా వస్తుంది, పైసలు ఇవ్వకుండా వస్తుంది కారు. ఇంత మొత్తం ఇంత రచ్చరచ్చ ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నా, డబ్బులు బాగున్నాయి. డబ్బులు కాదు పెడతాండు, కానీ ఇప్పుడు ఎందుకంటే జనానికి ఎరుపా కావాలి, అర్థమైంది. ఇక సాలరా నాయన, నువ్వు చేసిన కాడికి చాలు కానీ జనం మీద ఉన్నది, గుండెలో ఉన్నది కారు. ఎవరు కేసీఆర్ దగ్గరికి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది పోయినారు అని చెప్తున్నారు కదా, ఎవరు వాళ్ళు? పేర్లు చెప్పం. పేర్లు చెప్తే వాళ్ళను ఉంచుతాడా? పేర్లు చెప్తూ ఉంచుతాడా? 3 సేర్ల నీళ్ళు తాపిస్తాడు. 20 మంది ఎమ్మెల్యేలా 15 మంది? 25 దాకా పోయిండ్లు. గవర్నమెంట్ గెలిచిన తర్వాత, గవర్నమెంట్ గెలిచినాక వాడు ఏమి ఇస్తలేడు, మేము చచ్చిపోతాను, నియోజకవర్గాలకు పోలేకపోతాను, ఏమి ఇస్తావు, ఏం తెస్తాను చెప్పు అని ఎమ్మడి పడతాను అని పోతే రేవంత్ రెడ్డి నా దగ్గర ఉన్నాయి, నేను సన్నాసుని, నా దగ్గర ఏం లేవు, లంక బిందెలనే వస్తే కుండలు ఉన్నాయి, పక్కన బయలిపోయినాయి, ఏం లేదన్నాడు. ఇప్పుడు ఏంది ఇంత పెద్ద సభ ఎక్కడ ఎప్పుడైనా చూసినావాను గతంలో? ఇది ఒకసారి ఇక్కడ కాజుపేట దగ్గర పెట్టిండు, దానికన్నా డబ్బులు వస్తుంది. అప్పుడు 18-16 లక్షల దాకా వచ్చిండు. మొత్తం లక్షలలోనే చెప్తున్నావు ఇట్లా చూడు, నువ్వు చూడు ఉంటావు కదా, అయిపోయాక ఉంటావు కదా. నేను కూడా నీ ఏమని ఉంటాయి, ఏమైనా రావు సాబు 20 లక్షలు వస్తారని అడుగు, నేను అప్పుడు సమాధానం చెప్తా. ఊరి మీద ఎక్కడ? నర్సంపేట చేసుకోరు. ఎట్లుంది ఊర్లో పరిస్థితి? ఎట్లుంది? భూముల రేట్లు ఎట్లున్నాయి? పెరిగినాయి? భూముల రేట్లు తగ్గినాయి. 20 లక్షలు ఉన్నది 10 లక్షలకు 9 లక్షలకు వచ్చింది. కొంటోళ్ళు ఇప్పుడు కొన్నోళ్ళు ఇప్పుడు రోడ్ ఎమ్మడి మొత్తం నువ్వు రాండి, వరంగల్ నుంచి బయలుదేరి నర్సంపేట దగ్గర రండి, మొత్తం కొన్నోళ్ళు ఇప్పుడు తలకాయ పట్టుకుంటారు, కోటి పెట్టి మొత్తం 5 తిప్పుకొని తలకాయ పట్టుకుంటాను. పడిపోయింది. రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలే, చేసినామని చెప్తున్నారు. ఇగో 1,50,000 2 లక్షల వరకు చేయలే. 50, 60, 70లో చేసిండు, అది 20% చేసిండు. 2 లక్షల పైన ఉంటే మిత్తి కట్టుకోండి, 2 లక్షలు మాఫ్ చేస్తుంటే ఆ 2 లక్షలు కూడా ఆ మిత్తి కట్టుకొని తిరిగిన వాళ్ళకి కూడా కాలే. ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు మేము మాలాంటి వాళ్ళని అడిగితే, పోయిన కేసీఆర్ మొత్తం లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు, ఆ మిత్తిలు కట్టడానికి డబ్బులు లేవని చెప్తున్నాడు. మిత్తిలు కట్టాలంటే కేసీఆర్ ఉత్తనే నడిపిండా? ఇప్పుడు ఈ కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, కమాండ్ కంట్రోళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి, మెడికల్ కాలేజ్ 30 మెడికల్ కాలేజ్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పు చేయకుండా నువ్వు 2 ఎకరాలు ఉంటున్నా 10,000 అప్పు తెచ్చి చేస్తావు వ్యవసాయం. ఇంత చేసి ఇంత డెవలప్ చేసినప్పుడు అప్పు చేయడా? నువ్వు చేసిపోతే రేపు ఇంకోటి వచ్చినోడు కట్టడా? అప్పు కట్టడా?
ఇవే మిత్తికే పైసలు లేవు, మిత్తిలో కట్టుకోవడానికి 6,000 కోట్లు ఏం కడుతున్నారు. 1,50,000 కోట్లు తెచ్చిన 1,50,000 1,50,000 కోట్లు తెచ్చినవే నువ్వు దేని పెట్టావు చెప్పు. మిత్తి 1,50,000 కోట్ల మిత్తి కట్టినా. మాట్లాడితే కాళేశ్వరం చూపిస్తున్నారు 1,00,000 కోట్లు అంటున్నారు. ఒక్క పిల్లర్ పోతే దాన్ని పెట్టి పెండింగ్లో పెట్టిళ్ళు. ఇవాళ రైతులు అరి గోసపడరు ఎక్కరా నాట్లు పెట్టి ఎండిపోయిళ్ళు. ఒక్క పిల్లర్ నువ్వు చేయలేవా? ఇవాళ నీ ఇల్లు కడతకింత స్లాబ్ కూలితేనే దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకుంటావు. ఒక్క పిల్లర్ పోతే నువ్వు చేయలేవా? మీ దగ్గర దమ్ము లేదా? కేసీఆర్ స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కంప్లీట్ చేస్తాడు దాన్ని? ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా చెయ్యాలి రైతుల కోసం. ఇవాళ రైతుల వరకు నువ్వు అన్ని హామీలు ఇస్తాను, నీకు ఇవాళ గెలిచిన గవర్నమెంట్ నువ్వు రైతుల కోసం కదా చేసి. 10 ఏళ్ళు పాలించిర్రు బీఆర్ఎస్ వాళ్ళు, 2 ఏళ్ళకే బోర్ కొట్టిండు మీకు రేవంత్ రెడ్డి. 2 ఏళ్ళకే కొట్టి 2 నెలలకే నువ్వు 4,000 పింఛన్ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు 1 తారీఖే ఆంధ్రాలో తిరిగి పంచి ఇస్తాడు. వాడిని జగన్ చేసిపోలే అప్పు ఆడ. చంద్రబాబు ఇప్పుడు పూడ్చుకుంటూ వస్తలేడు, తెచ్చి డెవలప్ చేస్తారు. అమరావతిని వదిలిపెట్టి నేను 2 అమరావతి పెడతాడు. ఇప్పుడు అదే అమరావతిని మళ్ళీ 7వ తారీఖు 2వ తారీఖు స్టార్ట్ చేస్తాడు. 3 ఏళ్ళు ఉంది కదా, చూద్దాం ఏం చేస్తారు. 3 ఏళ్ళు కాదు ఇంకా నువ్వు 10 సంవత్సరాలు అన్నించి కాని పని వాడు ఇప్పుడు ఎప్పుడున్నా ఇక కాంగ్రెస్ మళ్ళీ జీవితంలో రాదు తెలంగాణ. రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడా, కాంగ్రెస్ హైకమాండ్ తప్పు చేస్తున్నా? హైకమాండ్ దగ్గర ఏం లేదు, రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. ఆయన ఇదివరకు మినిస్టర్ కాదు, ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ గెలిచి ఎట్లా నడపాలి, ఎట్లా దాన్ని ఏ దేనికి ఎంత పద్దు పెట్టాలి అనేది కూడా ఇప్పటి వరకు తెలియదు. బడ్జెట్లో ఏం పెట్టిండో చెప్పాను మొన్న. బడ్జెట్లో ఏ సంక్షేమానికి ఎంత పెట్టిండు, రైతుకి ఎంత పెట్టిండు, విద్యకి ఎంత పెట్టిండు. 200 యూనిట్లు కరెంట్ రావట్లేదా మీకు? వస్తుంది ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్రీ కరెంట్ రావట్లేదు. ఫ్రీ నాకు వస్తుంది. నువ్వు అపార్ట్మెంట్లో ఉన్నావు, 20 అపార్ట్మెంట్లు ఉంటుంది. అలా ఓనర్కి ఒక్కరికి ఎందుకు ఇవ్వాలి, అందరికి ఎందుకు ఇవ్వవు? నువ్వు ఎందుకు ఇవ్వవు? 2 అందరికి వచ్చే 200 నువ్వు ఎందుకు ఇవ్వవు? ఒక్కరికి ఎందుకు మాఫ్ చేస్తావు? నువ్వు 500 రూపాయలకు సిలిండర్ వస్తుందా? వస్తలేదు సిలిండర్. బస్ ఒకటి బెటర్ కదా. ఫ్రీ బస్సు పెడితే తన్నుకుంటాను. ఎందుకు ఫ్రీ బస్సు పెడితే బస్సులు పెంచాలి, తన్నుకుంటాను. వచ్చి చూడు 10 మంది మగవాళ్ళు ఉంటే 60 మంది ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళే సీట్ సగలు వచ్చి మేము పైసా ఇచ్చుకుంటాను నువ్వులే అనే పరిస్థితి ఏర్పడింది. మామూలుగా లేపుతాను. రచ్చబండ దగ్గర, ఊర్లలో రచ్చబండ దగ్గర మీరు కూర్చున్నప్పుడు ఏమంటారు మీ ఫ్రెండ్స్, మీ దోస్తులంతా? మీ దోస్తులు రచ్చబండ దగ్గర కూర్చుంటారు కదా ఊర్లలో, కూర్చున్నప్పుడు కాడ కూకుంటాం, టీ దాకా హోటల్ కాడ కూకుంటాం, మొత్తం వ్యతిరేకంగానే మాట్లాడుతాం. అరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మనల్ని నాశనం చేసిందిరా, ఒక్క మోసపోతుంది కదరా వాడు, ఇంత గిన్ని హామీలు ఇస్తాండు. 5 సంవత్సరాలు కేసీఆర్ చేస్తుండు, ఒక్కసారి రేవంత్ రెడ్డికి ఇచ్చి చూద్దాం కాంగ్రెస్కు గిన్ని ఇస్తాను కదా అని సంతోషపడు. ఏం చూసి ఓట్లు వేసిరంటో కాంగ్రెస్కి ఈ పథకాలు ఇవన్నీ ఇస్తానని చెప్పిండు. వా ఈ 6 గ్యారెంటీలు చేయరా, 420 అట్లా ఉండని. ఈ 6 గ్యారెంటీలు పూర్తిగా చేస్తే అప్పుడు నువ్వు మొగని. ఈ 2 లక్షల మాఫ్ చేయి. ఆ బడి పొలాలకు ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంటే ఇవ్వలే కాలేజీలకు. సభలో ఏం మాట్లాడతాడు కేసీఆర్? రేవంత్ రెడ్డిని తిడతాడా, విమర్శలు చేస్తాడా? ఆయన విమర్శ చేయడు. ఒక్కటి క్లిప్ నేను చేసిన దానికి రేవంత్ రెడ్డి చేసిన దాన్ని బట్టి చెప్తాను. చూడు మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఎక్కడ? వనపర్తి నియోజకవర్గం నుంచి వచ్చినాం మేము. వనపర్తి అక్కడ నుంచి వచ్చిర్రు? అక్కడ నుంచి వచ్చినాం, నిరంజన్ రెడ్డి గారి నియోజకవర్గం. ఎట్లా ఉంది మీ ప్రాంతంలో పరిస్థితి? చాలా దీన వ్యవస్థలో ఉంది పరిస్థితి. గతంలో నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఏం చేయట్లేదు. చాలా దీనంగా ఉంది సంవత్సరాల నుంచి మా పరిస్థితి. కొంతమంది అంటున్నారు మందు బిర్యానీలు డబ్బులు ఇస్తున్నారు ఈ సభకు రావడానికి అని, నిజమేనా? అవాస్తవం. ఇది స్వచ్ఛందంగా వచ్చినాం మేము. మాకు ఎవరేం రూపాయి ఇచ్చింది లేదు, ఏం చేసింది లేదు. మేము సొంతంగా మా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చినాం. అంత దూరం నుంచి 350 కిలోమీటర్లు అక్కడ నుంచి మేము వచ్చినాం. కేసీఆర్ సార్ సంవత్సరం నుంచి రాలేదు. సో ఇవాళ ఏం చెప్తాడు మాకు అన్నది చూడడానికి వచ్చినాం ఇక్కడికి మేము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చు? ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏం చేయలే. ఫ్రీ బస్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. బస్ కరెంట్ ఉంది కదా, 200 యూనిట్లు కరెంట్ ఇచ్చి అది చెప్పారు కదా ఇంతకుముందు పెద్ద మనిషి. ఊర్లో 100 మంది ఉంటే ఒక్కరికి ఇచ్చి మొత్తం ఇచ్చినా అంటే సరిపోతుందా? మొత్తం పూర్తిగా రైతు రుణమాఫీ చేయలేదు.
రైతు బంధు సంవత్సరంన్నర నుంచి వేయలేదు. గత ప్రభుత్వం ఏదైతే బ్యాలెన్స్ ఉంచిపోయిందో అది మాత్రమే ఒక్కసారి ఇచ్చిండు, తర్వాత ఏం చేయలేదు. ఇప్పుడు మాకు అసలు రాలేదు. అది మేము చాలా ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్. 2 ఏళ్ళకే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఆయన పరిపాలన చేయడం చేతగాక, ఆయనకు అనుభవరైత్యం ఉంది. ఆయన వెనుక ఉన్నటువంటి మిగతా మంత్రులు వాళ్ళు కూడా సహకరిస్తలేరు, కాబట్టి ప్రాబ్లం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇన్కమ్ ఉన్నా కూడా ఆయన లేదని చెప్తా ఉన్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంత వనపర్తి కాన్సెప్ట్ నిరంజన్ రెడ్డి. భూముల రేట్లు పెరిగినాయి తగ్గినాయి? అప్పుడు ఉండే కేసీఆర్ ట్రైన్లో భూముల రేట్లు బాగుండే, ఇప్పుడు తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోయింది, మొత్తం హైదరాబాద్ ఉన్నాయింది. మొత్తం హైదరాబాద్ సరౌండింగ్ కాక మొత్తం పల్లెటూరులో కూడా మొత్తం పడిపోయింది. ఏం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎట్లుంటుంది పరిస్థితి? 100 సీట్లు వస్తాయి బీఆర్ఎస్కు. 10-15 సీట్ల కంటే కాంగ్రెస్ ఎక్కువ రావు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటుండు కదా రేవంత్ రెడ్డి. ఇక ఎవరు ఆశ వాళ్ళకు ఉంటుందండి, తప్పేం లేదు ఆయన అనుకోవడం. హామీలు చెప్పినట్టే అది చెప్తుంటాడు, అది మామూలే. రేవంత్ రెడ్డికి అది అలవాటు. ఆయన ఎట్లా హామీలు ఇచ్చిండు, చెప్పడం అలవాటు. ఓట్లు వేస్తారు. రేపు వచ్చిన రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి. ఎవరేమిది? మాది పడిజాపురమే. నియోజకవర్గం కాకలింగాను. నేను మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కూడా. మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సమ్మక్క సారక్క. ఏ నియోజకవర్గం? ఈ ములుగు నియోజకవర్గం. ములుగు నియోజకవర్గం. సీతక్కనా? సీతక్క. ఏంది ఇంత పెద్దగా ఉంది సభ? ఏంది కేసు ఇంత పెద్దగా ఉన్నదంటే ఈ పార్టీ పుట్టిన రోజు, దీన్ని బట్టి సభ ఏర్పాటు చేసుకున్నాం. ఎట్లుంది మీ ఊర్లలో? ఏమనుకుంటారు ఇప్పుడు మీ దోస్తులు? ఈసారి కాంగ్రెస్ కేసు ముచ్చట్లేదు. నువ్వు వేసుకుంది కాంగ్రెస్ కండవ లాగా. కాంగ్రెస్ కండువా కాదు, నేను కాంగ్రెస్ ఉంది. ఈ కండువా కాదు నాన్న, ఏరే కండువా. కాంగ్రెస్ ఉంది కాదు ఇది. ఊళ్ళలో రచ్చబండ మీద కూర్చున్నప్పుడు మీ దోస్తులందరూ వస్తారు కదా, ఏం మాట్లాడుకుంటారు అక్కడ? కేసీఆర్ గురించి మాట్లాడతారా, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారా? కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే మళ్ళీ మనకు ముసలోళ్ళ పింఛన్లు కూడా వస్తాయి. మరి ఇప్పుడు పింఛన్లు లేవు, పింఛన్లు ఇవ్వట్లే. ఇప్పుడు గయ్యా 2000 ఇస్తాను, మన అవి కూడా 2 నెలలు ఎగ్గొట్టిండ్లు. 4000 ఇస్తామన్నారు కదా, ఏమైంది? 4000 లేవు, ఏమి లేవు. మరి ముచ్చటే లేదు. రుణమాఫీ కూడా ఎందుకు రుణమాఫీ కూడా లేదు. చేసినామని చెప్తారు. చేసినామని 25,000 30,000 ఉన్నోళ్ళు ఉంటారు చూడు, గాలకి ఇచ్చిండు. ఇక మిగతా అన్నీ ఇప్పుడు ఆయన చెప్పిన 2 లక్షల రూపాయల లెక్క అసలు అంతా తప్పు. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ పాలించిండు కదా, ఈయన వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎందుకు ఇంత వ్యతిరేకత? 2 ఏళ్ళు అల్లరైతుంది. ఆయన మంచిగా చేసిండు కాబట్టి, ఈయన తప్పు చేస్తాడు కాబట్టి లొల్లి అవుతుంది. లొల్లి మా ఒక్కరికే కాదు, మొత్తం రాష్ట్రం అంతా లొల్లే. ఎందుకు లొల్లి అవుతుందంటే రైతులను మొత్తం తొక్కేస్తాడు. మరి రైతులకు ఏమి లేదు. అప్పుందా నీకు భూమి? నాకు 3 ఎకరాలు ఉన్నది. పంటలు పండుతున్నాయి మంచిగా? పంటలు ఏడ పండుతాయి? 7 ఎండే పోయింది. నీళ్ళు లేవా? నీళ్ళు లేవు. ఇత్తలు కావచ్చు, మరి గవర్నమెంట్ అప్పుడు సాల్వ్ చేసిపోయింది కదా, ఆ గవర్నమెంట్ చేసినట్టే ఈయన కూడా చేస్తాడనేది మాకు నమ్మకం ఉండి మేము పంటలు వేసుకుంటే అవి పూరా పొట్టలకి వచ్చినాక పోయింది. సన్న బియ్యం ఏదో ఇస్తున్నట్టున్నాడే. ఏమని పొందా? చాలామంది మా రైతులు మా ఊర్లో చాలామంది సన్నాలు పండించిండ్రు. మేమైతే పండించలేదు, మేము తోడట్లే, మేము అమ్ముకున్నాము. ఆయన సన్నాలు పండించిన వాళ్ళకి మా కొత్త జనాలు చాలా ఆశపడరు. అలా బోనస్ లేదు, వాళ్ళు పొందాలి. సన్న వడ్లకి బోనస్ ఇస్తలేరా? లేదు, మా కాడైతే అస్సలు లేదు. నల్గొండ జిల్లాలకి ఏదో 1 లారీకి ఇచ్చినామని వార్తలలో విన్నా, అంత తప్ప ఇంకేం లేదు. 10 ఏళ్లలో నువ్వు చాలా ముఖ్యమంత్రులను చూసుంటావు. నువ్వు ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లుంది? 2 ఏళ్ల పరిపాలన. ఈ ముఖ్యమంత్రి పరిపాలన నేను ఎప్పుడు చూడలే. వచ్చా రావటం, పేగులు తీస్తా, మిమ్మల్ని చంపేస్తా, బట్టలు కూడా తీసుకొడతా, ఇది కొడతా అది కొడతా అంటాడు కదా. మరి ఇవన్నీ కొట్టేటోడు పెద్దోడు, ఇవన్నీ కొడతాడా పెద్దోడు? ఇప్పుడు మా కేసీఆర్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడండి. ఎప్పుడు ఉద్యమం జరిగేటప్పుడు, తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఒక ఉందాగా చేసిండు ముఖ్యమంత్రిగా. మనం అడగని పథకాలు కూడా ఇచ్చాడు. భూముల రేట్లు ఎట్లున్నాయి ఊళ్ళల్లో? భూముల రేట్లు పెరిగినాయి. భూముల రేట్లు తగ్గిపోయినాయి. భూముల రేటు తగ్గిపోయినాయి. వాని ఆదాయం కూడా తగ్గింది. మా సారేమో ఆదాయాన్ని పెంచిండు. కేసీఆర్ చేసిన అప్పులకే మిత్తిలో కట్టడానికి డబ్బులు లేవంట గవర్నమెంట్ కాడ. అన్ని అబద్ధాలే సార్, అన్ని చాలా అబద్ధాలు. ఈ అబద్ధాలు చెప్పుకున్నాడు, అందుకే ఉన్నాడు. 4 లక్షల రూపాయల అప్పు అయ్యింది. 4 లక్షల అప్పు చేసిండ్రు. 4 లక్షలకి ఆయన 7 లక్షలు చెప్తాడు. ఆయన 7 లక్షలు చెప్పి ఇక నెలకి ఇక 30 లక్షలు 30,000 40,000 లక్షలు కడతానని చెప్తాడు. అది తప్పు. ఏం మాట్లాడతాడంటే కేసీఆర్ సభలో? కేసీఆర్ ఏం మాట్లాడారంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో దాన్ని బట్టి మాట్లాడతాడు. మా పార్టీ ఎట్లా పుట్టిందో చెప్తాడు. మా పార్టీలో
మరి తెలంగాణ రావటం కోసం ఏ ఉద్యమం చేసిండో చెప్తాడు. ఇప్పుడు ఈ సభకు రావడానికి మందు బిర్యానీ పైసలు ఇస్తారంట నిజం లేదు, ఏం లేదు. మరి మాకనైతే ఏం చేయలేదు, మా పోరగానే అంటాడు. స్వచ్ఛందంగా వచ్చిరా? ఇప్పుడు మా ఊళ్ళల్లో కార్లు సొంత కార్లు వాళ్ళకన్నా ఉంటాయి కదా, వాళ్ళకే చెప్పిండ్రు మీ కారులో ఇంత పెట్రోల్ పోతాం పట్టుకొని రండి అని. అంతే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు ఎట్లుంటుంది పరిస్థితి తెలంగాణలో? ఎవరు గెలుస్తారు? గ్యారంటీగా కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆరే ముఖ్యమంత్రి. మేము మళ్ళా అప్పుడు వచ్చిన 63 సీట్లు ఉన్నాయి కదా, 63 సీట్లు రాంగంక మిగతా వస్తాయి. 2 ఏళ్ళకే రేవంత్ రెడ్డి అంత కోపం పెరిగి మరి అటు చేసిండు ఆయన చేసుడే కాకుండా మన వాళ్ళని వాళ్ళన్నా దేకిండా, మనని పట్టుకొనే మీ పేగులు తిత్తా ఇది తిత్తా. అరే మన జర్నలిస్టుల్లో కూడా బట్టలు కూడా తీసుకొడతానని పదే మాట్లాడుతాడు. ఏమైనా కూడా అది బయటికి పోతుంది, మేమందరం వింటామని కూడా తెలియదా? ఎన్నికల టైంలో అదే జర్నలిస్టులని వాడుకున్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అటే అప్పుడు వాళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ పోయి అటే చేరిండ్రు, మాకే ఎవరు లేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది వీళ్ళే తెచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళనే బట్టలు కూడా తీస్తాను అంటాడు కదా. ఇక వీళ్ళు ఇప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు మాకే తిరుగుతారు. ఎంతమంది వస్తారా సభకి? 10 లక్షలకి పైనే రావాలి. 10 లక్షల మంది వస్తారా? అంతమంది వస్తారు కాదు, చూస్తూ ఉంటారు. అది కొద్దిసేపు ఆగితే నీకు తెలుస్తుంది. 4 వరకు మొత్తం దిగుతారు. కొంతమంది నీ ఓటోళ్ళు సార్ వచ్చినాక పోదాం అన్నట్టు ఉంటారు కదా, కొంతమంది నా సోని చేతగాని వాళ్ళు. నేను పొద్దునే వచ్చి కూర్చున్నా నువ్వు ఇట్లా కాబట్టి. అయితే నా ఓటోళ్ళు చేతగాని వాళ్ళు ఉన్నారు కదా, నేను మొదలు పోయి దగ్గర ఉంటే మంచిగా ఉంటుందని వచ్చిన. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు నాతో పాటు. రాకేష్ రెడ్డి గారు, ఏంటి ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నారు? కేసీఆర్ ఏం మాట్లాడతాడో అనే దాని మీదనే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఏం మాటలు తూటాలు పేల్చే అవకాశాలు ఉన్నాయి? అంటే కేసీఆర్ గారి మాట మీద ఆసక్తి ఉండడం సహజమే కదా. తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసి ఒక లక్ష్యం వైపు నడిపించింది కేసీఆర్ గారి మాటే కదా. కేసీఆర్ గారి మాటే కదా తెలంగాణ తూటాలై వెళ్ళినాయి, ప్రతిపక్షాల మీద పిరంగి గుండ్లై వెళ్ళినాయి. కాబట్టి ఇప్పుడు కూడా 6 గ్యారెంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రం అంతా ఆగవాగమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ కేసీఆర్ గారి మాట కోసం ప్రజలు ఎదురుస్తూ ఉన్నారు. ఆ మాటలే ప్రతిపక్షాల మీద, రాజకీయ పక్షాల మీద తిరిగి ఉండై పేరబోతున్నాయి, గుణపాలై గుంచుకోబోతున్నాయి. ప్రతిపక్షాల గుండెల్లో రైలు పెరగెత్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ సభ ఒక తెలంగాణకు ఒక దిశనిచ్చే విధంగా, ఒక స్ఫూర్తిని వలించే విధంగా ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద కేసీఆర్ గారు గొంతు వినిపిస్తారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకై కేసీఆర్ గారు తప్పకుండా తన బాణాన్ని ఎక్కువ పెడతారు కాంగ్రెస్ కర్కశ ప్రభుత్వం మీద. తప్పకుండా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపయమై కూర్చుకుంటారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మీరేమో జరగలేదని చెప్తున్నారు. ఊర్లలో ఏం మాట్లాడుకుంటారు అసలు దీని గురించి? ఇది పెద్ద జోక్. ఇది రుణమాఫీ చేసినామంటాము, రైతు బంధు ఇచ్చినామంటారు, స్కూటీలు ఇచ్చినామంటారు, ఏదైనా చెప్తారండి కాంగ్రెస్ పార్టీ. మరి నిజంగా ఒకవేళ మీరు అన్నీ చేసినట్టయితే ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎందుకు చీదరించుకుంటున్నారు? ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అబాసు పాలైపోయిన మీరు? దానికి సమాధానం చెప్పండి. సమాధానం లేదు. మొన్న జరిగినటువంటి నిజామాబాద్ కరీంనగర్ ఎన్నికల్లో ఏం జరిగింది? అబాసు పాలైపోయింది కదా. కాబట్టి ఇది వాళ్ళేదో ఆత్మరక్షణ కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలుసు మా పని అయిపోయింది, ఈ రాష్ట్రంలో మేము ఫెయిల్ అయిపోయినాం అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకనే కదా ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున ఈ సభకు రావాలనుకుంటున్నారు. ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల పండుగలాగా ప్రజలు దీన్ని నిర్వహించుకోవాలనుకుంటున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవమైన ప్రజలకు మాత్రం ప్రజల ఉత్సవం. కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, దాంతోనే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిర్రు, పైసలు ఇచ్చి మరి పబ్లిక్ని తీసుకొస్తున్నారనే విమర్శలు మేము ఇది చేస్తున్నారు. మరి మీరు కూడా అట్నే చేసిందా? మీరు కూడా సభలు పెట్టుకున్నారు కదా, అప్పుడు కూడా మీరు పైసలు ఇచ్చే తీసుకొచ్చిందా? కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సభలు పెడుతున్నది కదా, మరి మీరు కూడా ప్రజల్ని తరలిచ్చిందా? ఇది చిల్లర మాటలు. గతంలో వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి సభ ఏ రకంగా విజయవంతమైందో యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు, దేశానికి తెలుసు. దేశంలోనే అతిపెద్ద సభలు నిర్వహించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా ఇది ఇంటి పార్టీ కాబట్టి ప్రజలు ఓన్ చేసుకొని ఈ సభలను సక్సెస్ చేస్తూ ఉంటారు. ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటివాడు కావాలన్నట్టు ఈరోజు
తెలంగాణను పరిపాలించడానికి మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ, మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావాలని చెప్పి ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ సభ ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది.